ఆల్ రైట్. సో ఇంకొక విషయము అందరితో షేర్ చేసుకోవాలి. రీజన్ ఏంటంటే మనం నో నీడ్ టు షేర్ ద స్క్రీన్, ప్లీజ్ నో నీడ్ టు షేర్ ద స్క్రీన్, ప్లీజ్ స్టాప్ ఇట్. ఓకే, దిస్ ఇస్ గుడ్. రైట్. మాక్సిమం ప్రతి ఒక్క పర్సన్కి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, అండ్ కొంతమంది ట్రై చేస్తున్నారు సార్, ఆల్రెడీ రికార్డింగ్ అవుతుంది అండ్ మీకు ఈ రికార్డింగ్ అండ్ సబ్జెక్ట్ అంతా యూట్యూబ్లో అందుబాటులో ఉంటుంది అండ్ మీరు అండ్ దీన్ని యూస్ చేసుకొని అండ్ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ సెషన్ అయిన తర్వాత యూట్యూబ్లోకి వెళ్ళి మీరు ఈ సెషన్ని చూడొచ్చు. అండ్ కొంతమంది పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ జాయిన్ అయినటువంటి వ్యక్తులకి అండ్ ఒక ప్లానింగ్ ఏదైతే ఎన్ఐటి ప్లస్ కమింగ్ మంత్లో, అంటే ఈ మంత్లో ఒక ప్లాన్ చేయబోతుందని చెప్పాము ఆల్రెడీ. న్యూట్రీ హబ్ లాంటి ఒక కాన్సెప్ట్ని NIT+.shop మార్కెట్లోకి ఇన్వాల్వ్ చేస్తుంది. అండ్ న్యూట్రీ హబ్లో అండ్ మార్నింగ్ ప్రతి ఒక్క పర్సన్కి కూడా ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ అవైలబిలిటీ ఉంటుంది. దాని నుంచి మ్యాక్సిమం ఆఫ్ న్యూట్రిషన్స్ బాడీకి ఏం కావాలో అది అవైలబుల్ తీసుకొస్తున్నాం. అండ్ ఈ న్యూట్రీ హబ్ కాన్సెప్ట్లో ప్రతి పర్సన్ కూడా న్యూట్రీ హబ్ని ప్లేస్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా ఫ్రాంచైజీ ఓనర్స్ అయి ఉండాలి. బికాస్ అండ్ ఆల్ ప్రోడక్ట్ ఫ్రాంచైజీ ఓనర్స్కి ఇస్తాం. ఎందుకంటే ఫ్రాంచైజీ ఓనర్స్ త్రూ ద న్యూట్రీ హబ్కి పే చేయాల్సినటువంటి రెంట్ కూడా మీరు దీంట్లో నుంచి సంపాదించేటువంటి ఒక ప్రోగ్రామ్ను అయితే మనం డిజైన్ చేసాం. దీనివల్ల NMN అనేటువంటిది మార్కెట్లోకి చాలా వేగంగా వెళ్తుంది. రీజన్ ఏంటంటే ఎవరికైనా ఒక పర్సన్కి మన న్యూట్రీ హబ్లో ఒక 1 మంత్ ట్రయల్ చేయండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు మా హెల్తీ బ్రేక్ఫాస్ట్ని NMNని మీరు కరెక్ట్గా యూస్ చేసి ఒక 1 మంత్లో మీకు వచ్చేటువంటి రిజల్ట్స్ని ల్యాబ్ రిపోర్ట్ పరంగా మనం వాళ్ళకి ప్రూవ్ చేసి చూపించవచ్చు. అలా ప్రూవ్ చేయడం వల్ల ఒక ట్రస్ట్ని మనం వాళ్ళ దగ్గర నిర్మించవచ్చు. ఆ ట్రస్ట్ ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో ఆటోమేటిక్గా ఆ పర్టిక్యులర్ పర్సన్ అండ్ నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇదే హెల్త్ కావాలని ఆయన కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ బిజినెస్ పరంగా ఎప్పుడైతే ఈ న్యూట్రీ హబ్ కాన్సెప్ట్ ఉంటుందో ప్రతిరోజు అక్కడ వచ్చి అసెంబుల్ అయినటువంటి పీపుల్ హెల్త్ గురించి మాట్లాడుకోవడం వల్ల ప్రతి పర్సన్కి హెల్త్కి సంబంధించినటువంటి అవేర్నెస్ని బిల్డ్ చేయడం, ఆటోమేటిక్గా వెల్త్ని ఎలా క్రియేట్ చేయాలి, మన దగ్గర ఉన్నటువంటి కాంపన్సేషన్ ప్లాన్ ఏంటంటే, అలాగే NIT+ బిజినెస్ స్కూల్ ఎలాంటి టీచింగ్స్ని చేస్తుంది అండ్ దీన్ని కరెక్ట్గా వాళ్ళకి అట్రాక్ట్ చేసి పీపుల్స్ యొక్క లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసేటువంటి కాన్సెప్ట్. అంటే విత్ ద న్యూట్రీ హబ్ ప్రతి ఒక్కరిని మనం వాళ్ళ లైఫ్ని టర్న్ చేయొచ్చు విత్ వెల్త్ వైజ్గా అలాగే హెల్త్ వైజ్గా. బోత్ ద ఫార్మాట్స్ని మనం పర్ఫెక్ట్గా వాళ్ళని టర్న్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇది చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఎవ్రీ సండే మనం ఆ న్యూట్రీ హబ్ కాన్సెప్ట్స్లో ప్రతి పర్సన్ కూడా ఎవరైతే ఒక 1 వీక్ లేకపోతే ఒక 15 డేస్ మన ప్రోడక్ట్ని ట్రై చేశారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క పవర్ ఆఫ్ ఫ్రైడే మార్నింగ్ సెషన్కి ఇన్వైట్ చేసి వాళ్ళ రిజల్ట్స్ని షేర్ చేయడం వల్ల హైయెస్ట్ ఇంపాక్ట్ని మనం మార్కెట్లో క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్డ్గా ఉండండి. అండ్ మన యొక్క న్యూట్రీ హబ్ కాన్సెప్ట్ అండ్ మనం నెక్స్ట్ మిలీనియర్స్ మీట్ అయినటువంటి ఊటీలో దాన్ని లాంచ్ చేయబోతున్నాం. అండ్ గెట్ రెడీ ఫర్ దట్. అండ్ కమింగ్ టు ప్రొడక్ట్స్, మన దగ్గర ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో నైట్ షేప్ అండ్ టెస్టో బూస్టర్, అండ్ వీ ప్రిపేర్ ద అడ్వాన్స్డ్ సొల్యూషన్ అండ్ ఆ ప్రొడక్ట్స్లో డిఫరెంట్ ఫార్ములేషన్ రెడీ చేసాం. అండ్ మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేటివి మీకు నైట్ షేప్ నుంచి టెస్టో బూస్టర్ నుంచి దొరుకుతుంది. అండ్ ఎవ్రీ వన్ విల్ బి ఫీల్ వెరీ హ్యాపీ విత్ దట్ ప్రోడక్ట్. లిటరలీ చెప్తున్నా. అండ్ వీఆర్ క్రియేటింగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపాక్ట్ విత్ నైట్ షేప్ అండ్ టెస్టో బూస్టర్ ఫర్ షూర్. అండ్ ఆల్రెడీ ఆర్డర్ అంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయింది. అండ్ వెస్టర్డే వాళ్ళు లేబుల్ ప్రింటింగ్ కూడా కంప్లీట్ చేశారు. వెరీ సూన్ ప్రోడక్ట్ విల్ బి స్టార్ట్ షిప్పింగ్ టు అస్, దెన్ వీ విల్ ఓపెన్ ద గేట్ ఫర్ ద న్యూ ప్రొడక్ట్ ఆర్డర్స్ వెరీ సూన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫరూక్ గారు హ్యాండ్ రైస్ చేసినారు. గో హెడ్ అండ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ యూ కెన్ స్పీక్ ఎవ్రీథింగ్ ఇన్ ద పాజిటివ్, నెగిటివ్. ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫర్ ద సమ్ గుడ్ సజెషన్స్. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పర్సన్కి చాలా ఎక్స్పీరియన్స్, టాలెంటెడ్ అండ్ వెరీ వెల్ నోన్ ఐడియాలజీ ఉన్నటువంటి ప్రతి ఒక్క పర్సన్ ఈ కాల్లో ఉన్నారు. బికాస్ వీ నీడ్ యువర్ ఎక్స్పీరియన్స్. మాది చాలా చిన్న ఏజ్, బట్ వీఆర్ టర్నింగ్ ఆల్ ద పీపుల్స్. సమ్ టైమ్స్ వీ కెన్ డూ సమ్ మిస్టేక్స్ అని కూడా అయి ఉండొచ్చు. అండ్ మీరు మమ్మల్ని గైడ్ చేస్తారని అనుకుంటున్నాను. ఐ హంబుల్ రిక్వెస్ట్ ఎవ్రీవన్ షుడ్ బి గైడర్స్. మమ్మల్ని గైడ్ చేయండి. వీఆర్ యాక్సెప్ట్ యువర్ సజెషన్స్, వీ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. బట్ ద కంపెనీ ఈజ్ ద అల్టిమేట్ పవర్. బట్ ద థింగ్ ఈస్ without people the company is nothing, but leaders is always should be with the company. That is only the concern we are looking. And thank you sir. Farid garu, go ahead. That's your turn right now. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. చేసినందుకు ధన్యవాదాలు. ఫస్ట్ ఇప్పుడు నా గురించి చాలా మందికి తెలుసు, కొంతమంది కొత్త వాళ్ళకి కూడా ఇది
తెలుస్తుందని నేను ఫస్ట్ వచ్చానండి చెప్పడానికి. నా ఏజ్ వచ్చి 57 ఇయర్స్ అండి. మ్మ్. నేను ఒక 10 అడుగులు కూడా నడవలేని పరిస్థితుల నుంచి ఇవాళ హైదరాబాద్ సర్వీస్ ఇవ్వడానికి వచ్చాను నా టీంకి. గ్రేట్ గ్రేట్, యు ఆర్ ఇన్ ద ఫీల్డ్ నౌ. యాస్ ఫీల్డ్ సార్ హైదరాబాద్. ఇప్పుడు నాకు వచ్చిన బెస్ట్ రిజల్ట్ ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ పీక్ స్టేజ్ లో ఉన్నాయండి. ఇన్ ది సేమ్ టైం నా ఐ విజన్ బాగా ఇంప్రూవ్ అయింది. నాకు చీకట్లో కొంచెం కనపడేది కాదు సరిగ్గా. బికాస్ ఆఫ్ షుగర్ షుగర్ డిజార్డర్ వల్ల కంట్లో బ్లడ్ క్లాట్ అయిందండి. దానికి ఆపరేషనే చెప్పాడు డాక్టర్ 3 సంవత్సరాల క్రితం. ఇవాళ కాదు, 3 సంవత్సరాల క్రితం చెప్పాడు. నా దగ్గర మనీ లేక, ఇది చెప్పడానికి ఇబ్బంది పడతారేమో కొంతమంది, నా దగ్గర మనీ లేక చేయించుకోలేకపోయాను. ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది, అందుకే చేయించుకోలేకపోయాను. ఓకే. ఇప్పుడు ఐఎమ్ ఫీల్ బెటర్. నాకు విజన్ బాగా ఇంప్రూవ్ అయింది. ఇంప్రూవ్ అంటే మామూలు ఇంప్రూవ్ కాదండి, 80% క్లియర్ టోటల్. ఓకే. ఇది నాకు బాగుంది అని చెప్పి మా మదర్కి ఇచ్చానండి. మా మదర్ ఏజ్ 93 ఇయర్స్. ఆమె బెడ్ రిడన్ అండి, హార్ట్ పేషెంటే, బెడ్ రిడన్. బట్ ఇవాళ ఆమె హ్యాపీగా లేచి తిరుగుతుంది మా కళ్ళ ముందు. నేను అనుకుంటున్నా ఆమె 100 ఇయర్స్ క్రాస్ చేస్తానని నేను బిలీవ్ చేస్తాను గ్యారంటీగా. థ్యాంక్ యూ సార్, ఇది నా టెస్ట్ మండల్. వండర్ఫుల్ 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 సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫారూక్ గారు. రియల్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. వి ఆర్ ఎక్స్పీరియడ్ విత్ ఎన్ఎంఎన్. సో అందుకనే ఎక్స్పీరియన్స్ అనే వర్డ్ మళ్ళీ చెప్తున్నా. అండ్ లైఫ్ అనే కాన్సెప్ట్లో వాట్ ఎవర్ ద ఎక్స్పీరియన్స్ ఎవ్రీడే డైలీ బేసిస్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారో, మీ ఎక్స్పీరియన్స్ మీకు బెటర్గా డే బై డే కనిపించాలి. దట్ ఈస్ ద లైఫ్. సో అలాంటి లైఫ్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గెయిన్ చేయాలి. అలాంటి లైఫ్లో ప్రతి ఒక్కరు లీడ్ చేయాలి. అండ్ నా ఇట్ ఈస్ టర్న్ ఫర్ ద ఏస్ బాబు గారు. ప్లీజ్ గో హెడ్ సార్, ఓపెన్ యువర్ మైక్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో సార్ మచ్. సార్ ఫంటాస్టిక్, బాగున్నాం. అదే సార్, వీడియో ఆన్ చేయడానికి అవదు, షేవింగ్ లో ఉన్నాను. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి మెరాకిల్ సార్, మరి నాట్ ప్లస్, ఎన్ఎంఎన్ నాట్ ప్లస్ అన్నది మెరాకిల్. నేను వాడి ఆల్రెడీ రిజల్ట్స్ ఎంజాయ్ చేస్తున్నాను. వెయిట్ గెయిన్ అయ్యాను, ఫ్రీ మోషన్ అవుతుంది, హెల్దీ స్లీపింగ్ ఉంది, డే స్టామినా అయితే ఇంకా తిరగలేదు, ఏ టైంకి ఆకలేస్తుంది అన్న ఫీలింగ్ అది లేదు, తినాలని తినడం తప్ప పెద్ద ప్రాబ్లం కనిపించలేదు. డే అంతా యాక్టివ్గా ఉండగలుగుతున్నాం సార్. ఒక ఫ్యాట్ బబుల్ కూడా బాగా దాని యొక్క లెవెల్ డిక్రీజ్ అయింది. ఇవి అన్నిటికంటే మిరాకిల్, నిన్న ఒక 2 days క్రితాన్ని ఒక 30 సంవత్సరాలు ఒక గ్రామాన్ని పరిపాలించిన ఒక గ్రామ సర్పంచ్ గారికి ఇచ్చేసి వచ్చాం సార్. పెద్ద ఆయన 80 years సర్పంచ్ గారికి ఇచ్చి, ప్రీవియస్ గా వేరే ప్రొడక్ట్స్ వాడుతున్నారు సార్, వేరే కంపెనీ ప్రొడక్ట్స్ వాడుతున్నారు సార్, ఇది వాడండి, మా ఎన్ఎంఎన్ నాట్ ప్లస్ వాడండి, మీకు అద్భుతమైన రిజల్ట్ వస్తుందని ఇచ్చేసి వచ్చాం. సార్ దగ్గర నుంచి కూడా నెక్స్ట్ వీడియోతో మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఆ సప్లిమెంట్స్ ఆపి మాది వాడండి అని చెప్పి సార్కి బిలువ ఇచ్చేసి వచ్చాం సార్. సార్ బాగా మమ్మల్ని ట్రస్ట్ చేశారు. ఇప్పుడు ఫరూక్ సార్ మాదిరిగా ఆల్రెడీ వేరే వేరే కంపెనీల్లోని సప్లిమెంట్స్ వాడి ఎటువంటి రిజల్ట్ లేని పరిస్థితిలో ఉన్న ఒక అమ్మాయికి నిన్న మేము ప్రొడక్ట్ ఇచ్చాం సార్. సేమ్ సార్ ఏదైతే ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో, ఐ విజన్ లాస్ అయ్యారు సార్. ఆ మేడం గారు కంటిలో బ్లడ్ క్లాట్ అయింది. ఓకే. ఆ పర్సన్కి ఇచ్చాం అనమాట. అంత మునుపు ప్రీవియస్ గా నేను ఒక టెస్ట్ మోని విన్నాను, శ్రీనివాసరావు గారిది. ఐ సెకండ్ ఐ పోకంట ఆ ఇన్ఫెక్షన్ రాకంటే ట్రీట్మెంట్ అయ్యింది. ఆ డాక్టర్లు ఇంకా చెప్పేశారు, ఇంకా ఆ డ్యామేజ్డ్ అయ్యి ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనే మీకు సపోర్ట్ చేయదని. కానీ మన ఎన్ఎంఎన్ వాడిన తర్వాత మిరాకిల్ రిజల్ట్ వచ్చింది అన్న వీడియోని వాళ్ళకి నేను చూపించాను సార్. నిన్న వాళ్ళు ఒక 4 days అవుతుంది సార్. 4 days కూడా సార్ కంటి పెయిన్ తగ్గిందని చెప్పి మనకి టెస్ట్ మోని వచ్చింది సార్. ఓకే. అంటే ఆల్రెడీ కంటిన్యూస్ గా వాళ్ళు కంటి మీద పెయిన్ తో సఫర్ అవుతున్నారా ఇంతకు ముందు? లోపల బ్లడ్ కూడా క్లాట్ అయిపోయింది సార్ వాళ్ళకి. ఓకే. ఓకే. చాలా చాలా పెద్ద ఎక్స్పెన్సెస్ పెట్టారు. అయితే ఎక్కువగా సఫరింగ్ లో ఉన్న టైంలోని మన ప్రొడక్ట్ మేము ఇంట్రడ్యూస్ చేసాము.
ఉమ్, 4 days కే సార్ కొద్దిగా చేంజ్ వచ్చింది నా ఐలోని అని ఒక టెస్ట్ మోన్ వచ్చింది. వాళ్ళకు కూడా నేను ఇంకా బెటర్ రిజల్ట్ వస్తుంది, వచ్చిన తర్వాత నేను జూమ్ తీసుకొస్తాను సార్. షూర్. థ్యాంక్ యూ సార్. సార్ అలాగే మీ వైఫ్ కి ఎలా ఉంది సార్? మేడం గారు యూజ్ చేస్తున్నారు కదా? మేడం గారు ఇంకా స్టార్ట్ చేయలేదు సార్, స్టార్ట్ చేయమని చెప్తున్నాను. ఉమ్, స్టార్ట్ చేసిన తర్వాత మేడం గారి దగ్గర కూడా మంచి మనం అవుట్పుట్ వస్తుంది సార్. ఎండి సార్ చిన్న రిక్వెస్ట్, ఉమ్, రాత్రి ఆల్రెడీ బాజీ సార్ నోటీస్ కి పెట్టాము. మరి బాజీ సార్ మీ నోటీస్ కి ఏమైనా తీసుకొచ్చి ఉంటారని మేము ఆలోచన చేస్తున్నాం. మరి ఏదైనా ఊటీ ట్రిప్ ఏమైనా చిన్న ఎక్స్టెన్షన్ ఇచ్చేటట్టు ఉంటే, మరి సంక్రాంతి ఎఫెక్ట్ కొట్టింది సార్ మాకు. 20 నుంచే మేము వర్క్ చేసాము, ఒక 10 days పండుగలో పోయింది, చాలా చాలా దగ్గరకు వచ్చి ఉండిపోయాం సార్. మరి ఏదన్నా మరి మీరు పెద్ద మనసుతో ఆలోచించి ఇంకా అచీవర్స్ కి ఏమైనా అవకాశం ఇస్తే, ఆ టైం ఎంతవరకు పెంచే అవకాశం ఉన్నదో మీరే ఆలోచన చేశారు. మేము అడగం, మాకు ఇన్ని రోజులు ఇవ్వండి అని మేము అడగం. ఏదన్నా అవకాశం ఉంటే మరి ప్లాన్ చేయమని రిక్వెస్ట్ సార్, అంబుల్ రిక్వెస్ట్. ఓకే సార్. అది యాక్చువల్గా అది బిజినెస్ సెషన్ లో మాట్లాడదాం సార్, ఇది ప్రొడక్ట్ సెషన్. సో దయచేసి మనం ఈ రిజల్ట్స్ రిలేటెడ్ ఇష్యూస్ మాట్లాడదాం, తర్వాత దాని గురించి కూడా కన్సిడర్ చేద్దాం. డోంట్ మైండ్, దయచేసి ఏమనుకోవద్దు. ఇది కంప్లీట్ గా ప్రొడక్ట్ కి సంబంధించినటువంటి సబ్జెక్ట్. వీ కెన్ షేర్ ద ప్రొడక్ట్ టెస్టిమోనియల్స్ అండ్ దాని గురించి కూడా మాట్లాడదాం డెఫినెట్లీ. అది కూడా కొంచెం కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బట్ అక్కడ ల్యాక్ ఆఫ్ అవైలబిలిటీ ఉందండి, హోటల్ సంబంధించి కానీ లేకపోతే అక్కడ అరేంజ్మెంట్స్ కానీ. సో వీటన్నిటిని చూసుకోవాలి. మనం ఎక్స్టెండ్ చేయడం అనే కాన్సెప్ట్ కంటే కూడా మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ ఇస్తామో ఆ ఎక్స్పీరియన్స్ అనేది పర్ఫెక్ట్గా వాళ్ళకి ఇవ్వగలగాలి. సో అందుకోసం ఆలోచిస్తున్నాను. డెఫినెట్లీ దీన్ని కూడా కన్సిడర్ చేద్దాం సార్, నో ప్రాబ్లం. సో మీకు రేపు మార్నింగ్ సెషన్కో లేకపోతే రేపు ఈవినింగ్ సెషన్కో ఒక అవైలబిలిటీ ఎంత ఉందో అవన్నీ చూసుకొని ఒక ప్రాసెస్ వర్కౌట్ అవుద్దంటే ప్లాన్ చేద్దాం సార్, తప్పకుండా. థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ సార్ డాక్టర్ గారు ప్లీజ్ గో హెడ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాత్రి మీరు 12:30 కూడా కాల్ చేసి ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు. సో ఒకళ్ళకి ఊటీకి ఒకళ్ళిద్దరు తక్కువ అవుతుంటే అప్పటికప్పుడు లాస్ట్ లో మిమ్మల్ని డిస్టర్బ్ చేసాము. బట్ ఇప్పుడు తెలిసి మీరు 2:30 దాకా ఉన్నారని చెప్పి 12:30కే ఇబ్బంది పడతాను అనుకున్నాను. ఎనీ హ్యావ్ సో వండర్ఫుల్. అంటే మీ కోఆపరేషన్ కానీ ఎస్పెషల్లీ నేను చూసాను సార్, చాలా మంది నెట్వర్క్ లీడర్స్ కానీ నెట్వర్క్ లో ఉన్న డైరెక్టర్స్ మన సేమ్లు చూశాను. సో ఎవరు జనరల్గా ఏంటంటే టచ్ కష్టం తక్కువ ఉంటారు, బట్ యు ఆర్ టేకింగ్ ఎవ్రీ అట్మోస్ట్ కేర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అట్మోస్ట్ కేర్ అండ్ సపోర్ట్. Thank you, sir. Without you, I am nothing. Because we are all as a family. Yes, we are yes, all. Yes. సో యాక్చువల్గా సార్ మీరు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో న్యూట్రీ హబ్ అనేది, సో దట్ ఈస్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్ సార్. రియల్లీ వండర్. యాక్చువల్గా మనం రాబోయే రోజుల్లో నిజం చెప్పాలంటే ఈ న్యూట్రీ హబ్స్ తోటి మనం వీ కెన్ క్రియేట్ వండర్. ఒక లుక్ పడుతుంది మన మీద. ఎవరు అసలు ఇది ఎన్ఎంఎన్ ఎవరు అప్పుడు వస్తుంది సార్. డిఫరెంట్ న్యూట్రీ హబ్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ వీ కెన్ క్రియేట్ ది మిరాకిల్స్. సో ఆ విధంగానే మన ప్రోడక్ట్ కూడా క్వాలిటీగా ఇద్దాం సార్, నో డౌట్ క్వాలిటీ ఇద్దాం. ఆల్రెడీ ఎన్ఎంఎల్లో చూసాం. సో న్యూట్రీ హబ్లో కూడా మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తే ఒక కమ్యూనిటీని డెవలప్ చేద్దాం సార్, హెల్దీ కమ్యూనిటీ డెవలప్ చేద్దాం. సో దానికి మా కోఆపరేషన్ మేమందరం ఆల్రెడీ ఆల్వేస్ విత్ యూ, నో ప్రాబ్లం సార్. సో ఎస్పెషల్లీ నా టెస్టిమోనియల్ అయితే ఆల్రెడీ 50 days దాటిపోయింది సార్. ఐఎమ్ యూజింగ్ డిసెంబర్ ఆల్మోస్ట్ ఆల్ 56 days. ఎందుకంటే రోజు స్పీడ్ బోనస్ 100 రూపాయలు పడతా ఉంటే అక్కడ డేస్ బాగుపడతా ఉంటాయి. సో వెరీ హ్యాపీ సార్. సార్ నాకు బలవంతంగా ఇచ్చిన ఫరూక్ గారు ప్రొడక్ట్ ఇచ్చా కానీ మంచి కంపెనీని మంచి ప్రోడక్ట్ని ఇంట్రొడ్యూస్ చేశారు వారు. సో మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్. యాక్టివ్ ఉండటమే కాకుండా సో ఫోకస్డ్గా ఉంటాం, ప్లస్ ఎస్పెషల్లీ డే మొత్తం యాక్టివ్నెస్ బాగుంది సార్. సో ఎస్పెషల్లీ లంగ్స్కి కానీ స్కిన్కి కానీ నా ఎస్పెషల్లీ నేను చూసిన దాంట్లో లంగ్స్ చాలా వండర్ఫుల్ ఉంది సార్. 15 days ఇంత నార్మల్లేశ్వర్ గారు చెప్పారు వారు పర్సనల్ ఇంతకుముందు. సో నాకు ఎస్పెషల్లీ ఐఎమ్ ఆల్సో ఎలర్జిక్ బ్రాంకైటిస్ ఉండేది. సో ఈ వింటర్ సీజన్ ప్రాబ్లం ఉండేది, కానీ లాస్ట్ ఇది 1.5 month నుంచి వాడుతున్నాం కాబట్టి అసలు ఎక్కడ కూడా ఇంతవరకు ఒక జలుబు చేయటం కానీ తుమ్ములు కానీ లేకపోతే వేరే ఎస్పెషల్లీ ఇన్హేలర్స్ కూడా ఒకటి అప్పుడు వాడేది, ఇప్పుడు అది ఆ యూజ్ కూడా లేదు సార్. చాలా బాగుంది. సో బ్రీతింగ్ కానీ అన్ని రకాల ఎవ్రీథింగ్ చాలా బాగుంది సార్. ఎస్పెషల్లీ లంగ్స్కి బాగుంది, స్కిన్కి కూడా చాలా రిజల్ట్స్ ఉంటాయి సార్. మా టీంలో ఎస్పెషల్లీ పాల్వన్ సమీర్, ఆయన బ్లీడింగ్ కంట్లో బ్లీడింగ్ కూడా మంచి కంట్రోల్ అయింది. సో ఐ విజన్ బాగుంటుంది. తర్వాత ఎస్పెషల్లీ పెయిన్స్ కి సంబంధించి ఒకళ్ళిద్దరు రెస్పాన్స్ మన వరంగల్ నుంచి మేడం వాళ్ళు ఇచ్చారు సార్. వరంగల్లో పెయిన్స్ అంటే కాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకి లైట్ గా.
ఓకే. వాళ్ళు 20 days తర్వాత కాళ్ళు చేతులు నొప్పులు ఉండే, అంటే జస్ట్ ఆర్థరైటిస్ రిలేటెడ్ ఇష్యూలో ఉంది వాళ్ళకి ఆల్రెడీ. సో దానికి కొంత రిలీఫ్ దొరికింది, అంటే టోటల్ పోయిందని చెప్పలేదు, రిలీఫ్, దే ఆర్ గెటింగ్ రిలీఫ్. ఆర్థరైటిస్ ప్రాబ్లం రిలీఫ్ దొరికింది సార్. సో ఆ విధంగా షుగర్స్ మాత్రం చూడాలి సార్, కొంత టెస్ట్లు కొంతమందికి ఇచ్చి చూసాం, కొంతమందికి పాజిటివ్ కొంత రాలేదు. సో టేక్ టైం, ఎందుకంటే ఇన్సులిన్ చేసుకునే వాళ్ళకి ఇమీడియట్ గా ఇవ్వడం వల్ల ఇమీడియట్ తగ్గేది కాదు, కాకపోతే కొంత టైం దొరుకుతుంది, 2-3 months యూజ్ చేయాలని చెప్తున్నాం. డెఫినెట్ గా ఆల్ డిజార్డర్స్, ఎస్పెషల్లీ మనకున్న డిజార్డర్స్ B3 కోఎంజైమ్, ఎస్పెషల్లీ B3 కోఎంజైమ్ కాబట్టి డెఫినెట్ గా ఇట్ విల్ రియాక్ట్. యాక్చువల్లీ మొన్న రాము గారిని వైజాగ్ రాము గారికి ఇచ్చారు సార్. ఈజ్ ఏజ్ అబౌట్ 70 కానీ అండ్ డైలీ 2 years మోషన్స్ స్టార్ట్ అయినా, నేను చెప్పాను టాక్సిన్ రిమూవ్ అవుతుంది సార్, డోంట్ వరీ అన్నా. సో ఈ మళ్ళీ ఒక రోజు ఆపిన తర్వాత తగ్గిపోయింది, మళ్ళీ 1 capsule తీసుకొని చెప్పాను. ఈజ్ ఎ వెరీ గుడ్ లీడర్, పియర్లెస్ లీడర్ ఆయన, మంచి ఇది. సో ఈజ్ టేకింగ్ ది క్యాప్సూల్ సార్. సో ఆ విధంగా మనకి నిన్న పూనా వాళ్ళు స్టార్ట్ చేశారు, మనం 3 days బ్యాక్ ఆయన పూనా నుంచి ఒక ఆయన స్టార్ట్ చేశాడు. ఆయన యాక్చువల్ మెడికల్ దాంట్లో చూస్తాడు. సో ఈజ్ టెలింగ్ దట్ వెరీ యాక్టివ్ గా ఉంది సార్, ఎనర్జెటిక్ ఉంది. ఇన్ని రోజులు మేము ఏవో చేసాం కానీ మా మందుల కంటే కూడా ఇదేదో అసలు, అంటే ఏం లేదు సార్, ఇది కూడా B3 కోఎంజైమ్, ఏం ప్రాబ్లం లేదు, ఇందులో ఏమైనా యాడ్ చేశారా సార్, అట్లా యాడింగ్ ఏమి ఉండదు. సో డెఫినెట్ గా ఇది 99 ప్యూరిటీతో వస్తున్న NAD చాలా ఉంటాయి మీకు మార్కెట్ లో, బట్ వీఆర్ గివింగ్ ద ప్యూరిటీ ప్రొడక్ట్, దట్స్ వై ఈజ్ వర్కింగ్. సో నిన్న హైగో అని చెప్పి లీడర్స్ వచ్చారు సార్, నిన్న వచ్చారు. వాళ్ళు నిన్న ఖమ్మంలో జాయిన్ కావడం జరిగింది సార్ వాళ్ళు. సో దే ఆర్ ఆల్ డూయింగ్, అంటే వాళ్ళు ఆల్మోస్ట్ 4-5 months చేస్తున్నారు సార్ వాళ్ళు. సో దే ఆర్ యూజింగ్, కాకపోతే చెప్పాను నేను ఆ ప్రోడక్ట్ వాడుతున్నారు, సో ఇది కూడా వాడండి, డెఫినెట్ గా ప్యూరిటీలో మంది ఉంటుంది కాబట్టి చూడండి ఇది. తర్వాత వాళ్ళు వచ్చారు సార్, ఎస్పెషల్లీ కామన్ మ్యాన్ కి వాళ్ళు చెప్పిన వర్డ్ సార్, ఎస్పెషల్ మీకు చెప్తున్నాను, ఇస్ ఎ కామన్ మ్యాన్ 14,000-15,000 పెట్టి NAD కొనుక్కోలేము, బట్ ఇట్ ఈస్ వండర్ఫుల్. 5,000లో మీరు మంచి ప్రోడక్ట్ ఇస్తూ, క్వాలిటీ అంటున్నారు కాబట్టి, మీ రిజల్ట్ మీరు చెప్తున్నారు కాబట్టి, మంచి ప్రోడక్ట్ 5,000 ఇస్తూ కామన్ మ్యాన్ అందరికీ వచ్చినట్టు చేస్తున్నారు. సో ఈ స్పీడ్ బోనస్ కూడా కామన్ మ్యాన్ కి తొందరగా అందే ఏర్పాట్లో ఇది ఒక ప్రక్రియ అని ప్లాన్ మంచిగా అండర్స్టాండ్ చేసుకున్నారు సార్. దే ఆర్ జాయిన్డ్ 4 people. సో ఈ సందర్భం మీకు వెరీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ సార్, మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చారు, మంచి కాన్సెప్ట్ ఇంకా ముందు తీసుకురాబోతున్నారు. ఇప్పుడు వచ్చింది జస్ట్ మనకి నేను అనుకుంటే 10% NMN తోటి, రాబోయే 20 తో 100% మనం అచీవ్ అవుతాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ సార్, తప్పకుండా. అలాగే చిన్న కన్సర్న్ ఏంటంటే, యాక్చువల్లీ వాళ్ళు 14,000 అమ్ముతున్నటువంటి సప్లిమెంట్ కూడా, అండ్ అది 98% ప్యూరిటీ, 99 ఎవరు వాళ్ళు. అవును సార్, అదే 99 అంటే చాలా ఎక్స్పెన్సివ్. 99 అంటే మాక్సిమం అది 20,000 క్రాస్ అవుతుంది యాక్చువల్ బేసిక్ లెవెల్ ప్రకారం. ఓకే. సో అందుకని మనం కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టుకున్నాం, కామన్ మ్యాన్ కి ప్రొడక్ట్ కావాలనేటువంటి దట్టు IV డ్రిప్స్ సార్ 30,000 ఉంది, 30-35,000 IV డ్రిప్స్ ఉన్నాయి. IV దట్ ఈస్ ఆల్సో 500 mg ఓన్లీ, 500 mg ఇది 5 IV డ్రిప్స్ పెడుతున్నారు. దట్ ఈస్ ఆల్సో కాస్ట్లీ అబౌట్ 30,000. కాబట్టి వీ కెన్ కంపేర్ సార్, నో ప్రాబ్లం, దాని డోంట్ వరీ. వీఆర్ గివింగ్ వెరీ గుడ్ ప్రోడక్ట్, ప్యూరిటీతో వస్తుంది. మిమ్మల్ని కోరేది ఒకటే, CMD గారిని కోరేది అంటే ప్యూరిటీ మనం తగ్గొద్దు, అది ఒకటే మిమ్మల్ని కోరేది. ఎప్పటికీ తగ్గదు సార్, మనం ఎప్పుడు కూడా ప్రొడక్ట్ లో కాంప్రమైజ్ కాము, బికాస్ ద ప్రొడక్ట్ ఈస్ సోల్, వీ నీడ్ పీపుల్ హెల్త్, అది మనకి ఇస్తేనే మనకి అది తిరిగి వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, అమేజింగ్ సజెషన్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ టర్న్ టు యువరాజ్ సార్, ప్లీజ్ గో హెడ్ అండి. జై శ్రీరామ్. నమస్తే సార్. జై శ్రీరామ్ అండి, నమస్తే, గుడ్ మార్నింగ్. నా పేరు యువరాజ్, మాది రాజంపేట సార్. మా అప్లైనర్ గారు వచ్చేసి విశ్వనాథ్ రెడ్డి గారు. సార్, ఈ NAD+ అనే అమృత భాండా గారాన్ని మాకు పరిచయం చేసినందుకు మీకు మళ్ళీ హృదయపూర్వక ధన్యవాదాలు సార్. యంగ్ ఇండియా అని భారతదేశం అంటా ఉంది, హెల్త్ ఇండియా అని మీరు అంటా ఉన్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది సార్. ఇది రాబోయే రోజులలో కాబోయే ధనవంతులందరికీ హృదయపూర్వక NAD+ ఫ్యామిలీకి నమస్కారాలు సార్. నాకు వచ్చినటువంటి టెస్టిమోనీస్ ఏంటంటే సార్, మొట్టమొదటిగా నాకు నిద్రలేమి ఉండేది సార్. ఇది వాడిన 7వ రోజు నుంచి నిద్ర సమస్య లేకుండా పోయింది సార్. అలాగే నాకు పీక కింద ఒక ఫ్యాట్ బబుల్, ఒక వేరుశనగ గింజంతా ఉండేది సార్. దరిదాపు 65 రోజులు అవుతుంది. అది కూడా కరిగిపోయి కొంచెము బేడగిందిలాగా తయారైంది. నేను జర్నీలో ఉన్నాను, అందువల్ల నేను వీడియో ఆన్ చేసి చూపించలేకున్నాను సార్. మూడవది, మనకు 3 రోజుల్లోనే మొలలు ఉండే వ్యక్తి, నాకు బాత్రూమ్ పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. చాలా బాగుందయ్యా ఇప్పుడు.
ఈ ప్రోడక్ట్ నీకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పారు. ఆయన వయసు వచ్చి 70 సంవత్సరాలు. అలాగే అనుకోని సంఘటనలో ఒక వ్యక్తి రక్త మార్పిడి జరిగి అతనికి బాడీ అంతా పుండ్లు అయిపోయాయి సార్. మన ప్రోడక్ట్ ఇప్పటికి 60వ రోజు వాడుతున్నాడు. అతను ఇంటి నుంచి బయటకు వచ్చి దరిదాపు 4 సంవత్సరాలు అయింది సార్. అతనికి లెప్పర్సీ అనుకొని ఆ చుట్టుపక్కల ఊరు వాళ్ళందరూ కూడా అతను కొంచెం అసహ్యించుకుంటా ఉన్నారు. అతను 4 సంవత్సరాలుగా సొంత బిడ్డల్ని కానీ మనమన్ని మనవరాళ్ళు కానీ చూడలేని దీనస్థితిలో ఉన్నారు సార్. ఈరోజు ఈదిలో తిరుగుతా అన్నాడు సార్. మీకు మళ్ళీ కృతజ్ఞతలు చెప్పమని మీకు చెప్పారు సార్. అది మీకు చెప్తున్నాను సార్. ఈ రోజు ఈదిలో తిరుగుతున్నాడు. మేము పండక్కు మేము ఇంటికి వచ్చి భోజనం చేస్తామని చెప్పినాము. అయితే ఆయన అది చేయలేకపోయాము. ఈసారి ఖచ్చితంగా శివరాత్రికి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఆ వీడియో తీసి మనకు షేర్ చేస్తాం సార్. అందరికీ ఒక విషయం సార్, ఇక్కడ ఉండే 98 మందికి నేను చెప్పేది ఏంటంటే సార్, అందరూ వాడండి సార్. మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంది. వాడండి, చూడండి, చెప్పండి. మనం ఎవరికి అబద్ధం చెప్పవలసిన అవసరం లేనటువంటి ప్రోడక్ట్ను సార్ మనకు పరిచయం చేసినందుకు నిజంగా మనం అంతా ధన్యజీవులం సార్. ఇప్పుడు మనం ఎన్ఏడి ప్లస్ లో ఉన్నాము అంటే మనం కుబేరుని రాజ్యంలో ఉన్నట్లే సార్. మీకు ఏమనుకోవద్దు సార్, మేము ఎన్ఏడి ప్లస్ లో మేము అడుగు పెట్టాము అంటే మా దరిద్రాల పైన ఉక్కు పాదముతో అణిచివేస్తున్నామని దీని అర్థం. ఎక్కడ ఎవరికి ఒక్క ముక్క కూడా అబద్ధం చెప్పేదానికి వీలు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా అర్థం అనే ఎన్ఏడి ప్రోడక్ట్ మనం ఇస్తా ఉన్నాం. అందరూ సార్ ఒక్కసారి గుర్తించండి. వాళ్ళు 1,00,000 చెప్తారు, ఇవన్నీ మనకు సంబంధం లేదు. ఒక్కసారి మీరు వాడండి, చూడండి, చెప్పండి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మీరు ఆరోగ్యంగా ఉండండి అన్నందుకు మనకు మన కంపెనీ డబ్బులు ఇస్తా ఉంది. ఇక్కడ మన పక్క వాళ్ళని ఆరోగ్యంగా చేయడమే మన సిద్ధాంతం సార్. ఎప్పుడైతే పక్క వాళ్ళు బాగుండాలని కోరుకుంటామో నిజంగా భగవంతుడు మనందు సర్వకాల సర్వవస్థలందు మనందు ఉంటాడు. ఈ రోజు నిజంగా అతన్ని చూస్తుంటే చాలా ఆనందమైంది సార్. నిన్న వెళ్ళాము, ఈదులో తిరుగుతున్నాడు కట్టి పట్టుకొని. అతనికి 65 సంవత్సరాలు. కోవిడ్లో పాపము 20 ఏళ్ళు పనిచేశాడు. ఇక్కడ ఏదో ఇబ్బంది, రక్త మార్పిడి జరిగి అది ఏం జరిగిందో తెలియదు. ఒళ్ళంతా పుళ్ళు, కూర్చుంటే 1 లీటరు డస్ట్ గారేది అతనికి. మన భాషలో మామూలుగా చీము గారేది. అసలు ఇంట్లో భార్యే అతనికి అన్నం అటు వేసేది. 4 సంవత్సరాలు అయింది పాపము ఈది ముఖం చూసి. ఈ రోజు ఈదులో తిరుగుతా. ఎందుకు మళ్ళీ ఇది చెప్తున్నామంటే అలాంటిదే బాగైనప్పుడు మిగతా చిన్నవేంటి సార్. ఎవరైనా సరే ఒకటే చెప్పండి, ఒక్క ప్రయత్నం, చిరు ప్రయత్నం చేయండి, 100కి 100 రూపాయలు వాళ్ళకు రిజల్ట్ వస్తుంది. ఇది అదే విషయంలో ఈ సంక్రాంతికి చేయలేకపోయినాము. ఫిబ్రవరిలో ఈ మన మహాశివరాత్రి రోజు అందరము అతనికి బాగైనందుకు ఈ నాట్ ప్లస్ కృతజ్ఞతలు చెప్తూ, ఎలాంటి జబ్బున్నా ఆలోచించే పనే లేదు సార్. పెరాలసిస్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, ఫిస్టుల్లా, లూటి, మొలలు, భగంధరము, ఏదైనా సరే వాడిన ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు 90 మందికి మనం ఇచ్చున్నాము. 90 మందిలో ఏ ఒక్క వ్యక్తి కూడా నాకు బాగా లేదు, నాకు పని చేయలేదు అన్న వ్యక్తే లేడు. కాబట్టి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. జై శ్రీరామ్. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సచ్ వండర్ఫుల్ సార్. యాక్చువల్గా ఇంత వండర్ఫుల్గా ఒక్క పర్సన్ యొక్క జీవితాన్ని అతను కోల్పోయింది ఏదో తిరిగి ఇచ్చావంటే అంతకంటే ఆనందం ఎవరి జీవితంలోనూ మనం తీసుకురాలేం. అంతే సార్. ఆనందానికి సంతోషానికి 2 తేడాలు ఉన్నాయి. మీరు పర్సనల్గా ఒక విషయం మీద చూసి మీకు మీరుగా సంతోషపడేది వేరు, ఎదుటి వ్యక్తి సంతోషం చూసి మీరు ఆనందపడడం వేరు. ఆనందపడడం అంటే అందరూ సంతోషంగా ఉంటేనే ఆనందం వస్తుంది. అలాంటి ఆనందాన్ని ఇచ్చారు మీ మాటలతో నాకు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. లిటరలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ ఫీల్ వెరీ ఎమోషనల్ బికాస్ ఒక పర్సన్ యొక్క జీవితాన్ని మనం టర్న్ చేసాం. అంతకంటే గొప్ప అచీవ్మెంట్ లైఫ్లో లేదండి. వాట్ యూ గుడ్ టు అదర్స్, అంత గుడ్ చేసామంటే రియల్లీ హ్యాపీ సార్. రియల్లీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. డెఫినెట్లీ నేను కూడా వస్తాను సార్, ఆయన కలుద్దాం. బికాస్ నాకు ఆయన చూడాలని ఉంది, ఆయనతో కూడా మాట్లాడాలని ఉంది. బట్ ఐ ఫీల్ హీస్ ఎమోషన్, ఆయన ఎమోషన్ ఏందో తెలుసుకోవాలని. డెఫినెట్లీ మనం కలుద్దాం తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. మీరు చేసినటువంటి సర్వీస్కి రియల్లీ హ్యాట్స్ అప్ సార్. రియల్లీ హ్యాట్స్ అప్. మీరు ఏదైతే విజన్తో ఉన్నారో ప్రజలకి ఆరోగ్యం ఇచ్చే విషయంలో రియల్లీ హ్యాట్స్ అప్ సార్. ఇట్స్ అ వండర్. వీఆర్ గోయింగ్ టు క్రియేట్ వండర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ కృష్ణంరాజు గారు ప్లీజ్ గో హెడ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్గా ఏంటి అంటే
నా రిజల్ట్ నేను ఎక్సలెంట్ రిజల్ట్ తీసుకున్నాను సార్. ఏదో అంటే రవ్వంత అదృష్టం ఉంటే అయినా నాకు ఈ ప్రోడక్ట్ తెలిసింది. ఆ అదృష్టంతో నేను దాన్ని హోన్ చేసుకున్నాను. థ్యాంక్ యూ నేచర్, థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం సార్. మెయిన్గా వచ్చేసి నేను డయాబెటిక్ పేషెంట్ అండి. నేను చాలా సఫర్ అవుతున్నాను అంతకుముందు. ఈ అల్లోపతి జోలికి వెళ్ళేవాడిని కాదు. ఏదన్నా న్యాచురల్ రెమెడీలోనే తగ్గించుకోవాలి దీన్ని అంటే తెలియక, నాకు ఆ విషయం తెలియక న్యాచురల్ రెమెడీలోనే తీసుకోవాలి, తగ్గించుకోవాలి అనే ఆలోచనతో ఉన్నాను. నాకు ఆ భగవంతుడు ఈ ఈ యొక్క రూపాన్ని నాకు పరిచయం చేశాయండి, ఈ నాట్ ప్లస్ అనే విషయాన్ని. ఇప్పుడు మనకి ఉన్న దాదాపు 140-150 కోర్స్ జనాభాలో నేను ఒక్కడిని ద బెస్ట్ అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇంత మంచి ప్రొడక్ట్ నాకు తెలవటం, తెలిసిన వాళ్ళందరూ యాక్సెప్ట్ చేయరు కదా సార్, అది నేను యాక్సెప్ట్ చేయటం, ఆ యాక్సెప్ట్ చేసి నేను నా ఫ్యామిలీ అందరికీ యూజ్ చేయించడం, దిస్ ఈస్ ద ఫ్యామిలీ ప్రొడక్ట్ అనుకున్నానండి. ఎక్సలెంట్, నాకైతే మంచి రిజల్ట్ తీసుకున్నాను. నా ఫ్యామిలీ కూడా ఎక్సలెంట్ రిజల్ట్ తీసుకున్నారు. తర్వాత రీసెంట్ గా కరెక్ట్ గా వన్ వీక్ బ్యాక్ సార్, పోయిన సాటర్డే ఒక క్యాన్సర్ పేషెంట్ కి ఇచ్చాను సార్ రాజమండ్రిలో. 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్. హాస్పిటల్ కూడా తీసుకెళ్ళిపోండి, ఇంకా 1 or 2 days అన్నారు. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ సార్ ద బెస్ట్ రిజల్ట్ కోసం. ఆయన ఫస్ట్ డే మన ఎన్ఎంఎన్ వేసుకున్న ఫస్ట్ డే మాత్రం బ్లడ్ వామిటింగ్స్ అయినాయి, బ్లడ్ మోషన్స్ అయినాయి. చాలా వాళ్ళు కంగారు పడ్డారు. అది ఇచ్చింది కూడా మా డాక్టర్ సుజాత గారు సార్, కాకినాడ. షీఈ్ ఆల్సో టేకింగ్ గుడ్ రిజల్ట్ ఫ్రమ్ అవర్ ఎన్ఏడి ప్లస్ ప్రొడక్ట్. అట్ ద సేమ్ టైం సార్, ఇక్కడ ఆ పర్సన్ కి తెల్లారి గంటలు 3 గంటలకి మోషన్స్, బ్లడ్ వామిటింగ్స్ అవుతుంటే కంగారు పడి వాళ్ళు ఫోన్ చేస్తే మేడం ఇచ్చిన భరోసా ఎక్సలెంట్ సార్. అది నేనైతే ఆ మేడం కి నేను చాలా క్లోజ్ ఫ్రెండ్ సార్. ఆ మేడం మాకు చాలా ఫ్యామిలీ వెల్ విషర్. ఆమె ఇచ్చిన భరోసా మాకు కూడా అప్పుడప్పుడు అలాగే ఉంటుంది సార్. మీరు దీన్ని నా మాట వినండి, మీరు వాడండి, మీరు మంచి రిజల్ట్ తీసుకుంటారు, మీరు ఇదే నమ్మండి, ఈ నమ్మకానికే మీరు కట్టుబడి ఉండండి అని చెప్పిన విధానం నాకైతే చాలా ఎక్సలెంట్ అనిపించింది. ఆ తర్వాత ఆ మేడంకి వచ్చేసి చాలా బెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయి సార్. ఆ మేడం మనకి కమింగ్ ఇంకొక సెషన్ లో చెప్తా అనేసి చెప్పారు నాతో. వాళ్ళ ఫ్యామిలీ కూడా సార్, అంటే ఇది ఏదంటే మేము ఏది తీసుకున్నా ఫ్యామిలీ పరంగా ఉంటేనే తీసుకుంటాం సార్. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా మన ఎన్ఏడి ప్లస్ వాడించడం, ఆ బెస్ట్ రిజల్ట్ ఇవ్వటం, ఆ బెస్ట్ రిజల్ట్ తాలూకా టెస్టిమోనీ మనకు షేర్ చేయడానికి మేడం కూడా కమింగ్ వీక్స్ లో వస్తారు సార్. మెయిన్ గా వెరికోజ్ వీన్స్ కానివ్వండి, అంటే ఇప్పటి వరకు 150 ప్రొడక్ట్స్ నా ద్వారా వెళ్ళినాయి సార్, మా టీం ద్వారా మా ద్వారా వెళ్ళినాయి. ఒక్క పర్సన్ కూడా దాని గురించి నెగిటివ్ చెప్పలేదు సార్. వాళ్ళకి గ్యాస్ ట్రబుల్ తగ్గిందని ఒకళ్ళు, ఫైల్స్ తగ్గిందని ఒకళ్ళు, లూటీలు తగ్గినాయని ఒకళ్ళు, ఈ వెరికోజ్ వీన్స్. ఇంకా ఇదైతే చాలా మీరు అంటున్నారు సార్, లాస్ట్ టైం కూడా నేను అన్నాను షుగర్ బీపీ అయితే నార్మల్ గానే తగ్గిపోతాయండి అనేసి. నిజంగా ఆ వార్డు చాలా లిజనబుల్ గా ఉంది సార్, వినటానికి సొంపుగా ఉంది. ఎక్సలెంట్ టెస్టిమోనియల్స్ సార్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ టెస్టిమోనియల్స్. ఎందుకంటే ఈ 1 hour అనేది సరిపోదు మనకి. ఆ టెస్టిమోనియల్ గురించే నాకు తెలిసి కమింగ్ అప్ ఫ్యూచర్ లో ఒక మీటింగ్ మన టెస్టిమోనియల్ గురించి పెట్టాల్సిన తరుణం కూడా ఆసన్నం అవుతుందని అయితే నేనైతే ప్రగాఢంగా నమ్ముతున్నాను సార్. ఇంకొక మంచి విషయం ఏంటంటే ప్రతి మనిషికి ఎన్ఏడి లెవెల్స్ ఉంటాయి. ఈ ఎన్ఏడి లెవెల్స్ ఇలా పెంచుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అనేది చెప్పటమే మన తరుణం సార్. చాలా మంది యాక్సెప్ట్ చేస్తున్నారు. చాలా మంది అంటే కొంతమంది వాళ్ళకి అదృష్టం లేదు సార్ నేను అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళకి అదృష్టం లేని వాళ్ళు ఇంకా మనం ఎన్ని చెప్పినా అవుతుంది కదా సార్. కర్మ సిద్ధాంతం ఉంటుంది కదా సార్. కర్మ సిద్ధాంతం కట్టుబడి ఉన్న వాళ్ళు ఏంటంటే అది నా బాగా దగ్గర వాళ్ళంటే యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే, వెరీ గుడ్. మీకు ఆ అదృష్టం లేదు అనుకుంటున్నాను సార్. నేనైతే బాగా బెస్ట్ రిజల్ట్ తీసుకున్నాను. నేను బ్లాక్ సార్, కలర్ కూడా బ్లాకే. అంటే మీరు చూశారు కదా సార్. నేను నాకు చాలా ఖుషీగా ఉంది సార్. అంటే ఒకప్పుడు నా ఫోటో ఎలా ఉంది, ఇప్పుడు నా ఫోటో ఎలా ఉంది, ఒకప్పుడు నా బాడీ యాక్టివేషన్ ఎలా ఉండేదని నాకు తెలుసు కదా సార్. ఎనర్జీ మాత్రం అసలు డ్రాప్ అవుట్ అవ్వట్లేదు సార్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. మంచి ప్రొడక్ట్ లో నేను ఉన్నాను ఇప్పటికీ. ఎన్నో రోజులు 2008 నుంచి నేను డిఆర్డిఎల్ ఎంప్లాయీ సార్. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారితో నేను బ్రహ్మాస్ మిజైల్ లో టెస్టింగ్ ఇంజనీర్ గా వర్క్ చేశాను. అప్పటి నుంచి ఆ జాబ్ రిజైన్ చేసుకుని నెట్వర్క్ లో వచ్చిన కాడి నుంచి వెయిట్ చేస్తున్నాను సార్, ఏది బెస్ట్ అని. ద బెస్ట్ ఆపర్చునిటీ గాడ్ నాకు పరిచయం చేశారు సార్.
థ్యాంక్ యూ సార్ సుబ్రహ్మణ్యం సార్, ఇంత మంచి ప్రొడక్ట్ ని మాకు పరిచయం చేసినందుకు. అట్ ద సేమ్ టైం బాజీ గారు సెషన్స్ చాలా మందికి అంటే డీప్ గా వెళ్తున్నాయి సార్. చాలా థ్యాంక్ యూ సార్. సుబ్రహ్మణ్యం సార్, బాజీ గారు, శ్యామ్ గారు, శరణ్ గారు, ఆల్ మా మా టీమ్ మెంబర్స్ అందరికి ఫ్యామిలీ మెంబర్స్. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. ఐ ఆమ్ ద బిలీనియర్ సార్. థ్యాంక్ యూ. అండ్ మీరు ఒక మాట అన్నారు సార్, నాకు బాగా దగ్గర వాళ్ళే, నేను చెప్తే కొంచెం ఓకే ఓకే అంటున్నారు. మీ టీ షర్ట్ మీద ఉన్న బిఎండబ్ల్యూ లోగోని మీ ఇంటి ముందు పెట్టండి సార్, ఇంటర్ అది జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్. విల్ డెఫినెట్లీ క్రియేట్ ఎ మిరాకిల్ సార్, బికాస్ ఎన్ఐడి ప్లస్ అనేది మీకు హెల్త్ మీద ఒక సమృద్ధిని ఇస్తుంది. ఇట్స్ అన్ అబండెన్స్ అంటారు ఇంగ్లీష్ లో. సో యూ విల్ ఫీల్ ద హెల్త్ అబండెన్స్. అండ్ వీఆర్ గోయింగ్ టు టీచ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే కాన్సెప్ట్ ఉంది చూడండి. అది ఇప్పుడు ఎందుకన్నానంటే, మీ లోగో ఏదైతే చూసారో ఐ మేనిఫెస్ట్ వన్ ఫైన్ డే మీరు మీ కార్లో అలా రావాలి, మనందరం మిమ్మల్ని కలవాలి, ఒక షేక్ అండ్ ఇవ్వాలనే ఫీల్ అయ్యాను. అలాంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ప్రతి ఒక్కరికి మనం ఇవ్వాలి, బికాస్ అదే లీడర్షిప్ గ్రోత్ సార్. సో లీడర్షిప్ గ్రోత్ కమింగ్ ఫ్రమ్ టు గివ్ బెటర్ ఎడ్యుకేషన్ టు ద పీపుల్. సో దట్స్ ద బిజినెస్ ఎక్స్పాన్షన్ అంటే ఏదో మనం పీపుల్తో బిల్డ్ చేయాలి, యాజ్ అ రిలేషన్ బిల్డ్ చేయాలి. ప్రోడక్ట్ అనేది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది, బట్ వీ బిల్డ్ ద బెస్ట్ లీడర్షిప్ విత్ ద బిజినెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అది చేస్తారు, మనం అది చూస్తాం, అది జరుగుతుంది, జరిగిపోయింది. థ్యాంక్ యూ. సున్నం శ్రీనివాస్ గారు, గో హెడ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఊటీకి వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. నెక్స్ట్ నేను వీడియో ఆన్ చేయలేకపోతున్నాను. నో ప్రాబ్లమ్ సార్, గో హెడ్. ఫస్ట్ మా సిస్టర్ రిజల్ట్ బ్యాక్ పెయిన్ సార్. బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్ ఇప్పటికీ కూడా మొన్నటి నుంచి అసలు ఒక 10 days నుంచి టాబ్లెట్స్ కూడా పెయిన్ కిల్లర్స్ ఉండేవి, అవి కూడా వేసుకోవటం మానేశారు. మానేసుకున్నాక కూడా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. సిస్టర్కి నుండి చాలా రిలీఫ్ ఇచ్చింది. మా ఫాదర్ కూడా చెప్పారు, ఆ టాబ్లెట్స్ మానేసింది, ఇదే వాడుతుంది అని చెప్పారు. మా ఫ్యామిలీలో నేను ఫస్ట్ టైం ఒక ప్రోడక్ట్ గురించి కాన్ఫిడెన్స్ తెచ్చాను సార్. ఎన్ఎంఎన్ వల్ల నిజంగా నాకు అది అదృష్టంగా భావిస్తున్నాను. తర్వాత నేను ఒక 60 days నుంచి ఈ ప్రోడక్ట్ వాడుతున్నాను. ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి సార్, బాగా అసలు డౌన్ అనేది లేదు. మనం 11ంటికి పడుకున్నామా, 12ంటికి పడుకున్నామా, పొద్దున్నే 4ంటికి లేసాం, 6ంటికి లేసాం, ఎట్లా ఉందో అదే ఎనర్జీ మనకి పొద్దున ఎలా ఉందో, నిద్ర లేకపోయినా పడుకున్నా కూడా సేమ్ యాక్టివ్గా ఉంటుంది సార్. అట్లనే నెక్స్ట్ ఇంకోటి మా మిస్సెస్కి, ఆమె కూడా మంచి రిజల్ట్ వస్తున్నాయి. మా అత్తగారికి థైరాయిడ్ మొన్న చెక్ చేయించుకున్నారండి, నేను రిపోర్ట్స్ అడిగాను. ఆమె కూడా డాక్టరు కొద్దిగా తగ్గిందమ్మా థైరాయిడ్ అన్నట్టు చెప్పారంట రిపోర్ట్స్ చూసి. ఆమె కూడా ఒక 1 month నుంచి వాడుతున్నారు. 1 month వాడారు అంటే రిపోర్ట్లో ఎంత వేరియేషన్ కనిపించింది? అదే నేను అడిగాను సార్, ఇంకా పంపించలేదు. నేను ఇట్లా మీకు షేర్ చేస్తున్నాను. ఓకే, పాత రిపోర్ట్ అని తీసుకొని మాట్లాడతాను సార్. అలాగే ఒక చిన్న క్లారిటీ కూడా, అంటే మేడం గారికి ఎప్పటి నుంచి థైరాయిడ్ ఇష్యూ ఉంది అంటే ద ఇయర్స్? అంత పర్టికులర్ ఐడియా లేదు సార్, నేను చెప్తాను, కనుక్కొని నేను చెప్తాను. తమకైతే రిలీఫ్ ఇచ్చారు, థైరాయిడ్ కొద్దిగా తగ్గింది అన్నట్టు అన్నారు. ఆ రిపోర్ట్స్ కూడా నేను షేర్ చేయమని చెప్పాను నిన్నే యాక్చువల్గా, అది ఇంకా చేయలేదు వాళ్ళు. నెక్స్ట్ సార్ ఇంకొక, మీకు అంతకుముందు ఒకసారి చెప్పాను, ఒక 10 tablets ఒక పర్సన్కి ఇచ్చాను. బ్రెయిన్లో ట్యూమర్, చెయ్యి లెగట్లేదు, పెరాలసిస్ పేషెంట్, 44 years. టాబ్లెట్స్ ఇచ్చాక అతను వాడాడు. నెక్స్ట్ నాకు రిజల్ట్ రాలేదు అని ఇంటిమేషన్ చేశారంట. రిజల్ట్ అంటే 10కి రాదు సార్, ఒక బాటిల్ తీసుకోమని చెప్పి సజెస్ట్ చేశారు. అయితే నాకు ఎవరైతే అతన్ని పరిచయం చేశారో ఆ సారు ఫెస్టివల్ కూరేలా వచ్చాక మాట్లాడదాము, నేను ఆ ప్రోడక్ట్ దాని గురించి అతనితో మాట్లాడి తీసుకుంటా అని చెప్పాడు. అయితే తర్వాత నన్ను ఒక 1 week 4 days బ్యాక్ నాకు
ఆ ప్రోడక్ట్ కావాలి, కానీ అది వాడచ్చా లేదా అనేది ఒక డాక్టర్ ఎవరన్నా మీరు ఉన్నారా సలహా ఇస్తే అతను వాడటానికి రెడీగా ఉన్నాడు అని చెప్పేసి చెప్పారు. ఆ సార్ కూడా యాక్చువల్గా నెల్లూరే, ఓకే. మా దగ్గర ఉంటారు సారు. 67 years అతను కూడా నెల్లూరే అని చెప్పారు. అయితే నేనేమన్నానంటే సార్ డైరెక్ట్గా పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పి నేను చెప్పి సగం మిస్ మ్యాచ్ అవుతుంది టాపిక్. పర్సన్ దగ్గరికి వెళ్ళి ఆ పర్సన్తోనే మాట్లాడిద్దాము అని చెప్పేసి చెప్పాను సార్. ఓకే. దాని గురించి మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ టైం కావాలి. తప్పకుండా సార్, మీరు ఎప్పుడైనా సరే నెల్లూరు వస్తే ప్లాన్ చేసుకోండి, డైరెక్ట్ మన ఇంటికి వచ్చేయండి, ఇంట్లోనే కూర్చొని మాట్లాడుకుందాం, ప్రతి ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం. ఓకే అండి. అదేను అతను ఏమంటున్నాడంటే నేను వాడటం రెడీగా ఉన్నా, కానీ రేపు పొద్దున్న డాక్టర్ అరుస్తాడేమో అన్న భయంతో నేను వాడట్లేదు అని చెప్పి చెప్తున్నాడు. అతని 44 years. ప్రొడక్ట్ తీసుకెళ్ళి వాళ్ళ డాక్టర్ ముందు పెట్టి కాల్ చేయమనండి సార్, నాకు నేను మాట్లాడతాను. ఓకే. అదే సార్ని నేను టైం తీసుకొని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా అసలు ప్రాబ్లము ఏంటి రిపోర్ట్స్ బేస్ చేసుకొని మనం మాట్లాడిన తర్వాత చూద్దాం సార్ అని చెప్పేసి మీ టైం తీసుకొని మాట్లాడదామని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను. ఓకే. అదొక్కటి హెల్ప్ కావాలి సార్ దానికి నాకు. తప్పకుండా సార్, అది ఖచ్చితంగా చేద్దాం. అదే సార్, నేను టైం చేసుకుని మీకు ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తాను. ఆ టైంలో మీకు అవైలబిలిటీ ఉంటే నాకు చెప్పండి, దాన్ని బట్టి నేను ప్లాన్ చేస్తాను సార్. ఒక పని చేయండి సార్, మాక్సిమం మీరు ఒక 3 days ముందు చెప్పండి, దాన్ని బట్టి షెడ్యూల్ మనం ప్రిపేర్ చేద్దాం. అండ్ వాళ్ళ డాక్టర్ కూడా నెల్లూరేనా లేకపోతే ఇంకెక్కడైనా? పర్సన్ ఇక్కడ హైదరాబాద్ సార్. ఓకే, ఆయన హైదరాబాద్ డాక్టర్, ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి డాక్టర్ ఇక్కడ హైదరాబాదే. హైదరాబాద్, ఓకే. నాకు హెల్త్ ప్రాబ్లం ఉన్న పర్సన్ ఇంట్రడ్యూస్ సారు నెల్లూరు ప్రాపర్. ఓకే, నో ప్రాబ్లం. ఆయన ఇక్కడ హైదరాబాద్ లో మా ఆఫీస్ లో పార్ట్ టైం చేస్తుంటారు. అతను చెప్పారు అన్నట్టు. ఓకే సార్, ప్లాన్ చేద్దాం సార్, దాన్ని ప్లాన్ చేద్దాం. విల్ జస్ట్ ప్రిపేర్ ద షెడ్యూల్ అండ్ విల్ డెఫినెట్లీ గెట్ ఇట్. ఓకే, అలాంటి వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడం మనకు కావాల్సింది. వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించే వాడిపిద్దాం అండ్ ఆయనతోనే మాట్లాడదాం. అదే అంటే మనం చెప్తుంటే డాక్టర్లు కాదు కదా మీరు, అదే చెప్పేసాను. నేను డాక్టర్ కాదు, ఇది ఫుడ్ సప్లిమెంట్ కి సంబంధించింది. దీనికి డాక్టర్తో సంబంధం. మనం టాబ్లెట్స్ చేసుకున్నప్పుడు ఒక ఫ్రూట్స్ కానీ జ్యూస్ కానీ తాగుతాం ఎనర్జీ కోసం. దానివల్ల అది ఎట్లాగో ఇది కూడా అంతే అండి, దీని ఏ ఎఫెక్ట్ లేదని చెప్పేసి చెప్తాను. ఓకే, అయినా సరే వాళ్ళకి బిలువ రాదు కదండి, అందుకని అది సార్ నాకు డాక్టర్ చెప్తేనే అవుతుంది. దాని గురించి నేను సరే అండి నేను మాట్లాడిస్తాను అని చెప్పేసి చెప్పారు సార్. ఇది నాకు ఇది ఒకటి నేను అతనికి రిజల్ట్ తేవాలన్న కాన్సెప్ట్ లో ఉన్నా సార్. విల్ డూ దట్ సార్, విల్ డూ దట్, ఖచ్చితంగా చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సునం శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గుడ్ రిజల్ట్స్. అండ్ ఈవెన్ థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూ ఉంది, అండ్ నీ పెయిన్స్ అండ్ బ్యాక్ పెయిన్, అండ్ మీ ఫ్యామిలీ హెల్తీగా ఉంది ఫస్ట్. దట్ ఈస్ ద బెటర్ థింగ్, దట్ ఈస్ ద మోస్ట్ లగ్జరియస్ పాయింట్. So you will be happy, your family first should be healthy, then remaining is the part of the business. So but the business also giving the better health to the people. So that's what we are number one in the field. And now it's time for Mr. Ishwar sir, go ahead and Namaste sir. Namaste sir, good morning, how are you? Good morning sir, very very good morning. సరిగా ఇవే కళ్ళద్దాలు నేను మొన్న చెప్పాను కదా, నాకు కళ్ళ విజన్ పెరిగింది అని చెప్పేసి. ఇది తీస్తే గనక ఇక్కడ ఈ ఐలో రైట్ సైడ్ మొత్తం అబ్బాయి ఇప్పుడు చూస్తున్నాను, నాకు ఇక్కడ రైట్ సైడ్ క్లారిటీ రాదు. ఇవన్నీ ఏం జరిగినాయి అంటే దీంట్లో ప్రాబ్లమ్స్ చాలా వచ్చాయి నాకు. ఎందుకు అని అంటే ఈ అద్దాలు పెట్టుకున్నాక నాకు అసలు మొత్తం కనబడుతుంది సార్. ఇప్పుడు మొత్తం అసలు ఆ మబ్బు అనేది లేదు. అంతకు ముందు వచ్చేసి ఇది దీని వల్ల నాకు ఇట్లా రైట్ సైడ్ నుంచి వెహికల్స్ వెళ్తూ ఉంటే నా ఎడమ కన్ను టచ్ అయ్యేదాకా కనబడేవాళ్ళు కాదు. అంటే కొన్నిసార్లు నేను వాళ్ళను కొట్టేయడము, వాళ్ళు వచ్చేది చూసుకోకుండా అనేది జరిగినాయి చాలా మటుకు. ఇప్పుడు హెల్మెట్ పెడతాము, అందులో ఇది మళ్ళీ నా కన్ను ఒకటి ప్రాబ్లం. సో దానివల్ల నాకు 5-6 సార్లు. నా అదృష్టం ఏంటి అంటే ఆ యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయని నేను ఇంట్లో దక్షిణామూర్తి ఫోటో పెట్టుకొని ఆయన మొక్కి కానీ బయటికి వెళ్ళాను సార్. ఈవెన్ పక్కన కిరాణా షాప్కి వెళ్ళినా సరే, ఎందుకంటే మనం సరిగ్గా వెళ్తుంటే కూడా ఎవడో వచ్చి కొట్టేస్తాడు.
అవునా? ఇలాంటివి చాలా జరిగినాయి. ఇప్పుడు మీకు దండం ఎందుకు పెడుతున్నానంటే సార్, మన ప్రోడక్ట్ అండ్ మీరు అసలు మిరాకిల్ సార్. ఇది ఈ కన్నుకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఎవ్వరు సాల్వ్ చేయలేరు. ఎందుకంటే ఈ రోజు నాది 56 ఇయర్స్. నేను 15 ఇయర్స్ ఏజ్ లో నాకు దెబ్బ తగిలింది. ఆ దెబ్బ నుంచి వచ్చిన ప్రాబ్లం ని ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను కూడా ఎవ్వరూ ఇది చేయలేదు. అండ్ వన్ మోర్ రిజల్ట్ ఒకటి నేను గమనించాను. 2021లో నాకు ఏదో సమ్ మోకాలు కొద్దిగా పైన అట్టలాగా అయిపోయింది సార్. అంటే సర్క్యులేషన్ ఆగిపోయింది. ఇప్పుడు రైట్ నౌ మొత్తం అసలు సెన్సేషన్ ఉండేది కాదు. ఇప్పుడు సెన్సేషన్ కాదు సార్, సర్క్యులేషన్ కూడా మామూలు నార్మల్ గా అయిపోయింది. అది నిన్న గమనించా. దుర్గాప్రసాద్ గారు సార్ సెన్స్ ఫీల్ అవుతున్నారు నిజంగా. ఎందుకంటే దుర్గాప్రసాద్ గారు కీలో సేమ్ ఇలాగే జరిగిందని అనగానే అప్పుడు నాకు గుర్తొచ్చింది. నేను చూసుకున్నా, చెక్ చేసుకున్నాను. అరే ఇది సెన్సేషన్ లేకుండా ఇప్పుడు సెన్సేషన్ ఉంది అని. అది ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. ఇంకా నాకు రోమాలు కదులుతున్నాయి మీకు చెప్తుంటే. నాకు ఇంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇవి ఎక్కడ కూడా మనకు రావు సార్. ఏ డాక్టర్ దగ్గరికి పోయినా, ఎంత పెద్ద హాస్పిటల్ పోనివ్వండి, ఇలాంటి రిజల్ట్స్ మాత్రం ఎక్కడా రావు. ఎందుకంటే ఎన్నో లక్షలు సార్. మొన్న ఎగ్జాంపుల్ మా సిద్దిపేటలో మా మామగారు ఉన్నారు, 40 లక్షలు ఖర్చు పెట్టారు సార్. వాళ్ళు చెప్పకూడదు, ఒక ఫుడ్ సప్లిమెంట్ పౌడర్ ఒకటి వాడుతుంటే నేను వద్దు వద్దని ఎంత మొత్తుకున్నా. నా కళ్ళ ముంగట ఒక మనిషి చనిపోయాడు, అది వాడొద్దని చెప్పినా వినకుండా వాళ్ళు వాడారు. ఈ రోజు ఈజ్ అ బెడ్ రిడన్ పేషెంట్. 40 లక్షలు ఖర్చు పెట్టారు. మన ప్రోడక్ట్ తీసుకెళ్ళి ఇప్పుడు ఆయన ముక్కులోంచి ఫుడ్ పోస్తున్నారు. మన ప్రోడక్ట్ తీసుకెళ్ళి ఇద్దాము అంటే నమ్మే పరిస్థితుల్లో లేరు. ఆయన ఎవరో కాదు, మా సొంత చెల్లెలి మామగారు. ఇప్పుడు ఎందుకంటే ఏ డాక్టర్ ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారంట, ఈ ప్రోడక్ట్ తీసుకెళ్ళి ఇది వాడమంటారా అంటే, ఈ ప్రోడక్ట్ ఇవన్నీ పక్కన పడి ఇవన్నీ నేను చెప్పినప్పుడు ఏను అని అంటున్నాడు. పోనీ ఆయన చెప్పినట్టు ఏమన్నా ఆయన లేచి తిరుగుతున్నాడు అంటే అది లేదు. ఇవాళ ఉన్న సిచ్యువేషన్ సార్, నేను రియల్ చెప్తున్నా, డాక్టర్స్ ఆల్ ఆర్ మాఫియా సార్. పోలీస్ గారు, గ్రంథి భాస్కర్ గారు నమస్తే. నేను చెప్తున్నా ఇవాళ మెడికల్ అనేది మాఫియా సార్. ఎందుకంటే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని చూసి చెప్తున్నాను. చాలా మందికి నాకు నిజంగా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. మనను మాత్రం సుబ్బు గారు ఒక రేంజ్ లో డబ్బుల విషయంలోనే పక్కన పెట్టండి, అది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ మాత్రం 100 కోట్లు పెట్టినా ఆరోగ్యాన్ని మాత్రం కొనలేము సార్. 40 లక్షలు ఖర్చు పెట్టారు మా మామగారు. ఇవాళ కూడా ఆయన రూమ్ లోకి వెళ్తే ఏదైనా పేషెంట్ కి అంటే మన ఇన్ఫెక్షన్స్ వస్తాయని టీవీలో చూపిస్తున్నారు సార్. వాళ్ళు వచ్చిన వాళ్ళని కూడా ఎవరికి పైకి తీసుకెళ్ళట్లా. పైన ఒక రూమ్ అరేంజ్ చేసేసి పైన రూమ్ లో ఆ మనిషిని పెట్టేసి అక్కడ 1 lakh ఖర్చు పెడుతున్నారు నెలకి. పర్సన్ వెళ్ళి మాట్లాడడానికి కూడా లేదు. ఇంటికి వచ్చి చూద్దాము, ఆయన పరిచయం ఏదైనా పలకరీయడానికి వస్తారు కదా, అది కూడా లేదు పరిస్థితి. ఇవాళ అలాంటి పరిస్థితికి ఎవ్వరు వెళ్లకుండా మీరు కాపాడుతున్నారు సుబ్బు గారు. నేను నిజంగా చెప్తున్నా, నేను 2005లో నేను వచ్చే ముందు కూడా అనుకున్నా, మనం డబ్బులు అంతగానో సంపాదించే పరిస్థితి లేదు. ఇన్ ఫ్యూచర్ లో మెడికల్ అనేది మాఫియా లాగా జరుగుతుంది, మనం పెట్టే పరిస్థితి ఉండదు. అడ్డం పడ్డం అంటే మాత్రం ఎవ్వరు కూడా, మనం అడ్డం పడ్డప్పుడు నేను ఎన్ని పాపాలు చేశానో ఏం చేశానో అని అనుకుంటారు తప్ప ఇవాళ అది కాదు అనుకోవాల్సింది. ప్రతి ఒక్కరు చెప్తున్నా, పాపాలు చేశామని అనుకుంటారు. పాపాలు కాదు సార్, మనము విజన్ చూడలేకపోతున్నాము. పాపాలు అనేది పక్కన పెట్టేయండి అంటున్నాను. ఎందుకంటే ఎంతమంది నేను చూస్తున్న కళ్ళ ముంగట, మనము ఇలా మీరు నిమ్స్ హాస్పిటల్లో సార్ పొద్దున 4 గంటలకు వెళ్తే నమ్మండి నమ్మకపోండి, అపాయింట్మెంట్స్ దొరకవు సార్. కిడ్నీ పేషెంట్స్ కి 2 months కి 3 months కి ఆపరేషన్స్ కానీ ఏదైనా కానీ అంతమంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే బికాస్ ఆఫ్ మన అలవాట్లు, మన తీరు. ఎవరు కూడా మంచి ఏజ్ ఉన్నప్పుడు మంచి ప్రాబ్లం అంటే మంచి శక్తి ఉన్నప్పుడేమో ఎవరు గమనించరు. అడ్డం పడ్డాక ఏదో ప్రాబ్లం వచ్చాక కానీ మనం అప్పుడు వ్యూలోకి వస్తున్నాం. అంటే మనం ఏ స్టేజ్లోకి వెళ్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలని నేను చెప్తున్నాను సార్. నిజంగా చెప్తున్నా, అసలు ప్రతి ఒక్కరూ రియలైజ్ అవ్వాలి. ఎందుకు మన నెట్వర్క్ లోనే వస్తుంది, ఈ ప్రోడక్ట్ వస్తుంది, నెట్వర్క్ అని చెప్పి అందరూ చీప్ గా చూస్తున్నారు. నార్త్ ఇండియాలో
వాళ్ళు నెట్వర్కర్ అని చెప్పి బోర్డు పెట్టుకుంటున్నారంట సార్, లేడీస్ కూడాను. ఇంత చేంజ్ మన ఏపీలో తెలంగాణలో ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. విల్ మేక్ ఇట్ సార్. హెల్త్ న్యూట్రీ హబ్ తో మనం మేక్ చేద్దాం దాన్ని ఫర్ షూర్. చేద్దాం సార్ డెఫినెట్లీ. సార్ నేను ఫైనాన్షియల్ గా సెట్ అయ్యాక మీ దగ్గరకు వచ్చి పర్సనల్ గా కలిసాక ఆల్ ఓవర్ ఇండియా తిరగాలి సార్. ప్రతి ఒక్కరిని నేను ఒక్కొక్కరుగా నాకు ఏమన్నా మీరు అందరూ ఎవరన్నా ఉండే కూడా ఎవరిచ్చినా వాళ్ళకి నేను అక్కడికి వెళ్ళి నేను చెప్తాను, నా డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఇచ్చిన రెఫరెన్స్ కూడా వాళ్ళకే ఇస్తాను. ఎందుకంటే నేను ఆశాపరుణ్ణి కాదు సార్. అలా ఉండాలని నా ఆలోచన. ప్రతి ఒక్కరు గ్రౌండ్ టు ద ఎర్త్ పనిచేయాలనే ఆలోచనలో ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రియల్లీ గ్రేట్ విజన్ సార్. డౌన్ టు ఎర్త్ అనే కాన్సెప్ట్, ఇట్స్ ఎ హంబుల్ వర్డ్. ద హంబుల్నెస్ ఈస్ క్రియేట్స్ ద హ్యుమానిటీ అండ్ ఎవరికైతే ప్రాపర్ గా ఉంటుందో. మీ విజన్ చూసారా? నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతానండి. యు ఆర్ ఫీలింగ్ యాజ్ ఎ రియల్ హ్యూమన్. ఆ హ్యుమానిటీని చూపిస్తున్నారు, మానవత్వం అంటాం కదా. సో యు ఆర్ షోయింగ్ దట్ వే లిటరల్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఈశ్వర్ సార్. థ్యాంక్ యూ. ఈ వర్డ్ గురించి మొన్న దుర్గాప్రసాద్ గారు నేను ఇద్దరం డిస్కస్ చేశాం సార్. డౌన్ టు ద ఎర్త్ అనేది మనం ఉంటాం సార్. ఎందుకంటే ఒక పర్సన్ కి మొన్న ఇచ్చినప్పుడు ఆయన 2 నెలల కింద ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగినప్పుడు ఆయనకి ఏదో బిఫోర్ ఆయన మంచి ఎక్సర్సైజ్ బాడీ బిల్డర్, ఆయనకు ఈ మోచేయి దగ్గర ఇక్కడ నరం కట్ అయింది సార్. నేను వస్తాను అంటే కూడా ఇన్లే ఆయన. నేను ఎక్కడ మళ్ళా సప్లిమెంట్స్ చెప్తాను, అప్పుడు కూడా సప్లిమెంట్స్ ఉండే, కానీ ఆయన నన్ను రానియలేదు ఆపరేషన్ లో కూడా, హాస్పిటల్ కూడా. నేను మొన్న వెళ్ళాను, మన ఫోటో కూడా పెడతాను మీకు. ఆయనకి ఏం జరిగింది అంటే మన టాబ్లెట్స్ 3 రోజులు వాడాడు, ఒళ్ళు నొప్పులు. అరే అది రిపేర్ జరుగుతోందిరా, నీకు మొన్న రీసెంట్ గా జరిగింది కదా, ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అంటే బుర్రలకు ఎక్కించుకోవట్లేదు సార్ ఆయన. ఒక్కసారి నేను ఆయనతో మీకు కాల్లో ఉన్నప్పుడు మీకు కాల్ చేస్తాను సార్, నాకు ఒక్కసారి టైం ఇవ్వండి. ఎందుకంటే అలాంటి పర్సన్స్ కి కూడా మనం చూపించాలి. అంటే వాడు బిజినెస్ చేస్తాడని నేను ఎప్పుడు అనుకోను. సెకండరీ వాళ్ళకి ఆ రిజల్ట్ రావాలి. ప్రోడక్ట్, వాట్ ఈస్ ద ప్రోడక్ట్ అనేది వాళ్ళకి రిజల్ట్ రావాలి అనేది నా ఆలోచన సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్ సార్. థ్యాంక్ యూ సార్. విల్ మేక్ ఇట్ ఫర్ షూర్. అండ్ నాగమల్లేశ్వరరావు గారు, ప్లీజ్ సార్, గో హెడ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇఫ్ పాసిబుల్ ఉంటే ఒకసారి క్యామ్ ఓపెన్ చేయండి. క్యామ్ ఓపెన్ చేస్తే సిగ్నల్ కట్ అవుతుంది సార్. ఇంట్లో ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్స్ అందరికి, నా కొలీగ్స్, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు నాగమల్లేశ్వరరావు, మా నెల్లూరు. నేను నెట్వర్క్ మార్కెటింగ్ లో 93లో ఎంటర్ప్రైర్ అయ్యానండి. ఫుల్ టైమర్ గా చేస్తుంటాను. అంటే 32 years నుంచి మార్కెటింగ్ లోనే ఉన్నాను. చాలా కాన్సెప్ట్ చేశాను. అలాగే ఓన్ గా కూడా పార్ట్నర్షిప్ మీద కంపెనీస్ కూడా పెట్టాను. చాలా ఇబ్బందులు పడ్డాను. కానీ ఈ ఫుడ్ సప్లిమెంట్ సంబంధించి కూడా ఒక 4-5 కంపెనీలు చేశానంటే ప్రోడక్ట్ కూడా వాడాను. మనకేదైనా రిజల్ట్ వస్తే ఎదటి వాళ్ళకి మనం దమ్ముగా చెప్పగలిగేటటువంటి కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. ఆ ప్రాసెస్ లో నేను వాడిన ఫుడ్ సప్లిమెంట్ సంబంధించిన 4-5 రకాల ప్రొడక్ట్స్ కూడా అంతంత మాత్రమే రిజల్ట్ ఉన్నాయి. కాబట్టి నేను పెద్దగా దాని గురించి ఇక ఎదటి వాళ్ళకి చెప్పే ప్రయత్నం అయితే చేయలేదండి. చాలా తక్కువ మందిగా చెప్పాను. కానీ ఈ ప్రోడక్ట్ చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. నిజంగా మన జీవితంలో చాలా మంది పరిచయం అవుతూ ఉంటారండి, మర్చిపోతూ ఉంటాం. మళ్ళీ కొత్త వాళ్ళు వస్తుంటారు. కొంతమంది మాత్రమే మన లైఫ్ ఎండ్ అయ్యేంత వరకు కూడా గుర్తుంటారు. అటువంటి వ్యక్తుల్లో గాడి శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్. మర్చిపోలేను. అతను రుణం నేను తీర్చుకోలేనండి. ఎందుకనంటే నాకు 25 years నుంచి కూడా ప్లమ్ ఉందండి, ఊపిరితిత్తుల్లో కప్పం. బయట క్లైమేట్ చేంజ్ అయిందంటే చాలా ఆటోమేటిక్ గా జరిగేసేస్తుంది. వాటర్ దానంతరదే కారిపోతుందండి ముక్కులో నుంచి. ఖర్చు పక్కన పెట్టుకోవాలి. ఈ గొంతులో నసగా ఉండి దగ్గొచ్చేస్తూ ఉండేది. ఎవరితో ఉన్నా కనీసం 5 minutes మాట్లాడాలంటే డెఫినెట్ గా దగ్గు వస్తుంది. అలాగే వేరే కాన్సెప్ట్ చెప్పేటప్పుడు కూడా జూమ్స్ కూడా కండక్ట్ చేసేవాడిని. 2-3 నిమిషాలు మాట్లాడితే కనీసం దగ్గు వస్తూ ఉండేది. చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాడిని. ఒక లెగ్ పెయిన్, ఒక హ్యాండ్ పెయిన్ అయితే అది అంతవరకే ఉంటది. కానీ ఈ ప్లమ్ అయితే నరకం అండి. బ్రీతింగ్ కూడా చాలా ఇబ్బందిగా తీసుకోవాల్సి వస్తుంది, శ్వాస అనేది కూడా. అటువంటి ప్రాబ్లమ్స్ అండి. తుమ్ములు స్టార్ట్ అయినాయి అంటే 1 నుంచి 29 దాకా గ్యాప్ లేకుండా వచ్చేయటం వల్ల తనలో ఉన్న నరాలు కూడా కదిలిపోయి
హెడేక్ రావడం మొదలు పెట్టేదండి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండేవాడిని. ఈ ప్రాబ్లం నాకు 25 years నుంచి ఉందండి. నేను ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ అండి, డాక్టర్ అజిత్ చంద్ర వలపు. వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా డాక్టర్స్. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు స్పోటర్ రిపోర్ట్ చేసినప్పుడు, అలాగే ఎక్స్రే తీసేవారు, కావాల్సిన టెస్ట్లను చేసేవారు. ఒక 15 days కి 20 days కి కోర్స్ ఇచ్చేవారండి. ఆ టాబ్లెట్ చూస్తేనే వికారం పుట్టేది. అన్ని టాబ్లెట్స్ పర్ డే చేయాలంటే కాస్త ఇబ్బందిగా కూడా అనిపించేది, పూటకి. కానీ నాకు ఉన్న ప్రాబ్లం చూపున వేయాలి కాబట్టి అలాగే యూజ్ చేసేవాడిని. అది కంట్రోలింగ్. ఆ టాబ్లెట్స్ ఉన్నంత వరకే, తర్వాత మళ్ళీ మామూలే. ఈ సమ్మర్ లో బాగానే ఉంటుంది. అలాగే వర్షాకాలం వచ్చేటప్పుడు కూడా, రెయిన్ సీజన్ వచ్చేటప్పుడు కూడా కొంచెం ప్రాబ్లం. వింటర్లో అయితే చెప్పొస్తలేదండి. చలిగాలి తగిలితేనే జలుబు. నేను బయటకు వెళ్ళడం మాట పక్కన పెట్టండి, కనీసం నేనుండే ఫ్లాట్ డోర్ ఓపెన్ చేయాలంటే భయపడే పరిస్థితి అనమాట. ఆ స్థితి నుంచి నాకు నిజంగా గాడి శ్రీనివాసరావు గారు ఒక దేవుడితో సమానం అండి. ఎందుకనంటే ఈ ప్రోడక్ట్ పరిచయం చేశారు. ఈ ప్రోడక్ట్ పరిచయం చేసిన తర్వాత నేను దీన్ని వాడిన మొదటి రోజులోనే ఆ కప్పం అనేది రిమూవ్ అయిపోతుంది, లోపల గొంతు వరకు వచ్చేస్తుంది. ఆ నైట్ దాదాపు ఒక 4 times 5 times అనేది ఆ కప్పం వచ్చేయడం జరిగింది. ఇక 3 or 4 days స్టార్ట్ చేసేసరికి నా పరిస్థితి ఎలా ఉందంటే, ఈ వాటర్ కారణం లేదు, ఈ తుమ్ము లేవు, గొంతులో నసలేదు లేదు, ఛాతీ చాలా తేలిక ఉంది. ఈ మార్పును చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. దీంతో పాటు ప్రతి మనిషి కూడా చాలా గ్లామర్ గా ఉండాలి, స్కిన్ గ్లోగా ఉండాలి. ఎవరితో అయినా సరే మనం మాట్లాడేటప్పుడు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన వెనకాల ఎంత ఉంది ఏంటి ఎవరు చూడరు సార్. మనిషిని ఫేస్ లోనే చూస్తారు ఫస్ట్. కొంతమంది మాట్లాడడం కూడా ఇష్టపడరండి. వాళ్ళ మొక్కం ఆ కవలకి అవి చూసి ఇష్టపడరు. కొంతమంది ఫేస్ గ్లో ఉందనుకోండి, నేను కొంచెం 10 నిమిషాలు మాట్లాడదాం అని ఫీలింగ్ ఉండదు. నిజంగా వాస్తవానికి ఈ ప్రొడక్ట్ అనేది టాప్ టు బాటమ్ స్కిన్ గ్లో వచ్చేస్తుంది ఎవ్రీ పర్సన్. అలాగే ఎంత డాక్టర్ గారు మాట్లాడారు, కేవీ ఖమ్మం సార్ పేరు పూర్తిగా తెలియదు, కేవీ అని ఉంది. అలాగే ఈశ్వర్ గారు మాట్లాడారండి, ఇప్పుడు ఎంతోమంది నాకంటే ముందు. నిజంగా ఒక అద్భుతం అని చెప్పొచ్చు, అంటే ఒక మెరాకిల్ అని చెప్పొచ్చు. మానవుల పాలిట ఒక సంజీవిని సార్. ఇది దమ్ముగా చెప్పగలను. ఇది అలా ఉందంట, ఎలా ఉందంట, ఎవరి విషయంలో జరిగిందంట నేను చెప్పడం కదండి, స్వయంగా నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. దీంతో పాటు నేను ల్యాప్టాప్ ఓపెన్ చేసి 1 గంట వర్క్ చేసుకుంటే బ్యాక్ పెయిన్ వచ్చేది, వెన్నుపోస. నా ఏజ్ వచ్చేసి 53 years అండి. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, కొంచెం చూడండి. కంటిన్యూ సార్, కంటిన్యూ సార్. వినిపిస్తుందండి? ఎస్ సార్, సార్ వినిపిస్తుందా సార్? కంటిన్యూ సార్, కంటిన్యూ. బిట్ బ్రేక్. ఓకే సార్. నేను ల్యాప్టాప్ ముందు 1 గంట కూర్చొని వర్క్ చేస్తేనే వెన్నుపోస కొంచెం పెయిన్ అనిపించారండి. మళ్ళీ పైకి నుంచి అలా బెండ్ అవ్వాల్సి వచ్చేది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, నేను దాదాపు 35 days నుంచి ప్రోటోల్ యూజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల అసలు నాకు బ్యాక్ పెయిన్ అనేది లేదు సార్. ఈవినింగ్ వరకు కూర్చొని వర్క్ చేసినా అసలు పెయిన్ అనేది ఒకటి ఉందనేది గుర్తు కూడా రావట్లేదు. ఇంతేకాకుండా నాకు ఫ్యాట్ బబుల్స్ ఉన్నాయండి. వీప్ మీద ఒకటి, హ్యాండ్ మీద ఒకటి ఉందండి, భుజం దగ్గర. చాలా బిగ్ సైజ్ అండి, కొద్దిగా పెద్దగా ఉన్నాయి. స్టార్టింగ్ లో తీస్తాను ప్రోడక్ట్ వాడక ముందు. బ్యాడ్ లక్ ఏంటంటే రిమూవ్ అయిపోయినాయి, లేకపోతే అవి కూడా పెట్టామని గ్రూప్ లో. ఆ వీపీ మీద ఉన్నది ఏదైతే ఉందో అసలు అది ఆర్మల్ కూడా కనిపించట్లేదు సార్ 1 month లోనే. ఒక నైట్ టైం ఏమైందంటే అది బాగా బెత్తపడిపోయి దానిలో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ స్కిన్ అంతా కూడా కలిసిపోయి నార్మల్ అయిపోయింది సార్. అసలు ఇక్కడ ఎక్కడో ఉండాలి, ఎక్కడ ఉంది అని వెతుకునే పరిస్థితి ఉందండి వీటి మీద. ఇక హ్యాండ్ మీద ఉన్న ఫ్యాట్ బబుల్ అయితే దాని పరిణామం చాలా తగ్గిపోయిందండి, చాలా చిన్న సైజుకి వచ్చేసింది. అలాగే ఇందాక డాక్టర్ గారు చెప్పారు చూడండి, ఈ ప్లమ్ ఉన్న వాళ్ళకి, ఈ ఊపిరితిత్తుల్లో నిమ్ము ప్లస్ ఈ సైనటిస్, ఈ ప్రాబ్లమ్స్ తో బాధపడే వాళ్ళకి, శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారికి మాత్రం రిజల్ట్ అనేది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ సార్, చాలా షార్ట్ పీరియడ్, 10 or 15 days ఒక అమోఘమైన రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మిగతా కొంచెం టైం తీసుకోవచ్చు, కానీ ఈ విషయంలో మాత్రం అస్సలు చాలా షార్ట్ పీరియడ్ లో మాత్రం రిజల్ట్ వస్తుంది. మరి ఇటువంటి ఈ ఫుడ్ సప్లిమెంట్ ని నాకు పరిచయం చేసి నా పాలిట ఒక దేవుడిలాగా ఈ గాడి శ్రీనివాసరావు గారు నాకు అందించినందుకు అతన్ని జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటానండి, నా లైఫ్ ఎండ్ అయ్యేంత వరకు. మరి ఎంతో మంది జీవితాల్ని మంచి ఆరోగ్యకరంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో మీరు ఇంత మంచి ప్రొడక్ట్ తీసుకొచ్చినందుకు మీకు 100 కోటి వందనాలండి.
నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. మనం కోట్లాది రూపాయలు దానం చేసినా ఎంత పుణ్యం వస్తుందో నాకైతే తెలియదు, కానీ ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాం. మీకు మాత్రం అసలు వెరీ వెరీ థ్యాంక్స్ అండి. చాలా ఎక్సలెంట్. ఓ మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చారు, చాలా మందిని ఆరోగ్యవంతులు చేస్తున్నారు. ప్లస్ దాంతో పాటు వాళ్ళ లైఫ్ లో కూడా సెటిల్ చేసినందుకు మీకు చాలా కృతజ్ఞనండి. ఈ అవకాశం ఇచ్చిన మీకు, అలాగే జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సచ్ వండర్ఫుల్ టెస్టిమోనియల్స్. అండ్ టెస్టిమోని అనకంటే మీరు ఈ ప్రోడక్ట్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేశారో ఆ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రతి ఒక్క పర్సన్ కూడా నేను 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 చూస్తున్నాను కదా. అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుందంటే అది ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ అంటారు కదా మన అది తెలుగు వర్డ్. ఆ హృదయపూర్వకంగా మీరు మాట్లాడేటువంటి మాట రియల్లీ సార్ హృదయాంతరాళాలు. సారీ అదే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ. మీరే కంటిన్యూ చేయండి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ సార్. నా మాట విని ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్న వ్యక్తి ఈశ్వర్ గారండి. ఆయనకి వేణోళ్ళ కృతజ్ఞతలు. ఎందుకంటే నా మీద నమ్మకంతో మేమిద్దరం వేరే నెట్వర్క్లో యాక్చువల్గా ప్యారలల్ లైన్స్, ఆ చైనీస్ నెట్వర్క్, దాంట్లో నాకు చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. నా ఆస్తమా అనేది పరిపూర్ణంగా క్యూర్ అయిపోయిందండి దాంట్లో. అయితే ఏంటంటే చాలా సప్లిమెంట్స్ వాడాల్సి వచ్చేది అక్కడ. మా ఫ్రెండ్ ఒక ఆయన డాక్టర్ గారు యుఎస్లో ఉండేవారు. ఆయన ఇండియా వచ్చి చెప్పినప్పుడు నేను ఈ సప్లిమెంట్స్ చూపించాను. చూపిస్తే ఆయన ఏమన్నారంటే, ఎప్పుడు 2013లో అండి, మాకు ఇక్కడ ఒక డిఎన్ఏ మీద ఒక క్యాప్సూల్ వచ్చిందండి ప్రసాద్ గారు, అది వాడితే మీ అసలు ఈ సప్లిమెంట్లు ఏవి కూడా అక్కర్లేదు, అలాంటి క్యాప్సూల్ నేను వాడుతున్నానని చెప్పారు. ఎంతండి కాస్ట్ అంటే 800 రూపీస్ అండి అని చెప్పారు. అప్పుడే కాదు 800, ఇప్పుడు వాడాలన్నా కూడా సామాన్య మానవుడికి చాలా ఎక్కువ రేట్ అండి అది. సో అట్లాంటిది మన క్యాప్సూల్ జస్ట్ 83.33లో ఇచ్చిన మీకు మన జీవితాంతం రుణపడి ఉంటారండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఈ దేశంలో వాడుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నా నేను, జీవితాంతం రుణపడి ఉంటారు, ఉండాలి కూడా. మేము ప్రతి ఒక్కరికి అందించే కార్యక్రమంలో ఉన్నామండి. అలాగే నా టీంలో మిస్టర్ గిరి గారు, అలాగే మన అద్భుత అనిల్ గారు, తర్వాత పరశురామ్ గారు, అండ్ గ్యారా బాలనరసింహ గారు, ఇంకా ఇప్పుడు రీసెంట్లీ రవీంద్ర గారు, తర్వాత మన వెంకట్ గారు, ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నారండి చాలా పెద్ద మనిషి, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ గారు రఘుపతి గారు. ఆయన మన క్యాప్సూల్స్ వాడిన ఒక 1 వీక్లోనే యాక్చువల్గా బెడ్ రిడన్ అండ్ ఆల్మోస్ట్ ఆయన లేచి నడవగలుగుతున్నారండి. ఇప్పుడు చిన్న స్టిక్ తోటి లేచి నడవగలుగుతున్నారు. ఆయన కూడా జూమ్ మీటింగ్ లో ఉన్నారండి. సో నాకు చాలా చాలా ఆనందంగా ఉంది సార్. ఆదాయం కంటే ఈ ఆరోగ్యం మనం ఇస్తున్నామండి, అది ఎవరు ఇవ్వలేనటువంటిది. ఆ భగవంతుడు కూడా ఎంతో అదృష్టం ఉంటే తప్ప మనకి ఇలాంటి ప్రోడక్ట్ రావాలి అని కోరుకున్నా కూడా రాని రోజులు అండి ఇవి. అట్లాంటిది ఈ ప్రోడక్ట్ అందరికీ ఇచ్చి నా చేతుల ద్వారా ఇంతమందిని, నా టీం ద్వారా ఇంతమందికి సర్వీస్ ఇచ్చి వాళ్ళందరూ కూడా అందరికీ కూడా మంచి మంచి రిజల్ట్స్ వస్తున్నాయండి. నాకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బెల్లి ఉందండి కొద్దిగా. ఈ ప్రోడక్ట్ వేసుకుని బెల్లి వేసుకుని ఆ మార్కెట్లోకి వెళ్తే సార్ మీరు పొట్ట తగ్గించుకోరండి అనే స్టేజ్ వచ్చేసింది. అందుకని గత 12 సంవత్సరాల నుంచి నేను నెట్వర్క్ కూడా ఆపేయడం జరిగింది. కానీ ఇప్పుడు ధైర్యంగా వెళ్తున్నానండి. ఎందుకంటే నా వేస్ట్ అనేది 1.5 ఇంచ్ తగ్గిందండి. వెయిట్ కూడా 2 కిలోస్ తగ్గాను జస్ట్ 40 డేస్లో. సో నా అందుకనే ఈ ప్రజెంట్ ఉన్న ప్యాంట్లు వేసుకుంటున్నాను. ఆ లూజ్నెస్ ఎంత ఏదైతే ఉందో కూడా క్లియర్గా చూపిస్తున్నాను నేను వాళ్ళందరికీ కూడా. సో అంత ధైర్యం వచ్చింది సార్. సో ఇంకా కూడా చాలా ఇవాళ కూడా మేము మీటింగ్ పెట్టుకున్నామండి ఇవాళ హైదరాబాద్లో మళ్ళీ. సో అందరికీ కూడా నేను ఈ మెయిన్ ప్రోడక్ట్, అందుకే ప్రోడక్ట్ గురించి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది అసలు ఈ ప్రోడక్ట్ వాడితే ఏంటి, అసలు ఈ ప్రోడక్ట్ ఏంటి, దీని వెనక ఎంత రీసెర్చ్ ఉంది, ఇవన్నీ కూడా అందరికీ చెప్తున్నామండి మేము. సో ఈశ్వర్ గారికి అట్లాగే మిగతా నా టీంలో ఉన్నటువంటిది ఇక్కడ ఈరోజు మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. అండ్ మోర్ ఓవర్ నాకు వచ్చిన అనదర్ రిజల్ట్ జస్ట్ 3 days నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నేను అక్యుప్రెషర్ ట్రీట్మెంట్ నేర్చుకున్నాను సార్. సో దాంట్లో ఏంటంటే మిడిల్ ఫింగరు, మన చేతికి మిడిల్ ఫింగరు అండ్ రింగ్ ఫింగరు, ఈ 2 వేళ్ళు కూడా మన కాళ్ళకి సంబంధించినవండి. సో గత 2 రోజుల నుంచి నాకు ఈ ఎడమ మిడిల్ ఫింగర్ మధ్యవేలు, తర్వాత కుడి మధ్యవేలు పెయిన్ రావడం మొదలెట్టిందండి. ఇదేంటి పెయిన్ వస్తుంది, ఇప్పుడు నాకేం ప్రాబ్లం లేదు కదా అనుకున్నా. కానీ 15 సంవత్సరాల క్రితం నేను బండి మీద వెళ్తుంటే సైడ్ నుంచి ఒక ఆటో వాడు గుద్దేశాడండి.
ఆ ఎడమ మోకాల నుంచి ఆ తొడ పక్కకి తొడ వేదుగా ఎడమ సైడ్ గుద్దేశాడు. సో ఇప్పుడు అది ఇప్పటికీ కూడా మొన్నటి వరకు కూడా అది ఒక చిన్న అట్టలాగా టచ్ చేస్తే ఆ స్కిన్ సెన్సేషన్ కూడా ఉండేది కాదండి సరిగా. తిమ్మిరెక్కితే మొద్దుబారిపోయినట్టు ఉండేది. అలాంటిది గత 3 రోజుల నుంచి కూడా అది రిపేర్ అయిపోతుందండి. నాకు స్కిన్ సెన్సేషన్ బాగా తెలుస్తుంది. ఆ ఏరియా అంతా కూడా అట్టలా ఉండేది స్మూత్ అయిపోయిందండి ఇప్పుడు. ఇంకా స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ దట్ సెన్సేషన్. ఇప్పటికీ ఆ 2 వేళ్ళు కూడా ఇంకా నొప్పిగానే ఉన్నాయి. బహుశా ఒక 2-3 రోజుల్లో కంప్లీట్ గా అది నయమైపోతుందని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ దుర్గాప్రసాద్ గారు. అండ్ 15 years బ్యాక్ ఉన్న చిన్న ప్రాబ్లం కూడా ఇప్పుడు మీరు సెన్స్ చేయగలుగుతున్నారు. దట్స్ ద బ్యూటీ, బికాస్ ఇట్ వాస్ రియాక్ట్ టు ద సెల్స్ విచ్ ఇస్ వెర్ ఇట్ ఈస్ డ్యామేజ్డ్. సో అందుకని మీరు ఆ సెన్స్ని ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఇట్స్ ఫర్ రమేష్ బాబు గారు. ప్లీజ్ గో హెడ్ అండి. Yes, sir. గుడ్ మార్నింగ్ సార్. కంగ్రాచులేషన్స్. Yeah, good morning, sir. అచీవ్ అయ్యారు. Yeah, thank you very much, sir. Very good morning. So wonderful, sir. ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీ కోఆపరేషన్ అడుగడుగునా ఉంది. నాట్ ప్లస్ అంటేనే, నాట్ ప్లస్ లో కోఆపరేషన్ అంటే కరెక్ట్ వర్డ్ ఇక్కడ సీనియర్స్ ద్వారా కానీ, హరికృష్ణ గారు కానీ, బాజీ గారు కానీ, ఒక సిఎండి అండ్ ఫౌండర్ గా మీరు కానీ, ఆ కోఆపరేషన్ కానీ సపోర్ట్ కానీ 100% సార్. 99.9 కూడా కాదు, 100% ఉందని చెప్తున్నాను గర్వంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్, నన్ను నాట్ ప్లస్ కి ఇంట్రడ్యూస్ చేసినటువంటి శ్రీ గణేష్ గారికి ముందుగా థ్యాంక్స్. వారు నన్ను పరిచయం చేసి ఉండకపోతే నేను ఈరోజు ఇంత మంచి ప్లాట్ఫామ్ మీద ఉండేవాడిని కాదు. మేమిద్దరం అప్లైన్ డౌన్లైన్ కంటే కూడా ఎక్కడున్నా సరే ఒక ఫ్రెండ్స్ గా కలిసి చేసుకునే మాట్లాడుతుంటాం కాబట్టి ఒక కొలీగ్స్ గా ముందుకెళ్తున్నామండి. లేకపోతే నాట్ ప్లస్ గురించి వర్ణించాలంటే జనార్దన గారు కొంచెం మ్యూట్ చేసుకుంటారా? రైట్. సో నాట్ ప్లస్ గురించి వర్ణించాలంటే ఒకే ఒక్క మాట చెప్తానండి. లాస్ట్ లో చెప్తాను, ఒక పాటను ఉదాహరించి చెప్తాను. దానికంటే ముందు ఈరోజు ఎంత హ్యాపీ ఫీల్ అవుతానంటే, మా తమ్ముడు వాళ్ళ ఓన్ సిస్టర్, నాకు సిస్టర్, తనకి వండర్ఫుల్ రిజల్ట్ కనపడటం, ప్లస్ నాకు కబడ్డీ ఆడే టైంలో 8th 9th టైంలో ఆ మూర్ఖంగా ఆడతాం కదండి, ఒకటి మోకాలు వచ్చి కొట్టుకుందండి. అప్పుడే తెలిసిపోయింది. అబ్బా అనుకున్నాను. పెద్ద లెక్క చేయం అప్పుడు మనం. ఆ తర్వాత కూడా కంటిన్యూ చేసాం. చివరికి అది ఎక్కడ దాకా వచ్చిందంటే కరోనా టైంలో, సుమారుగా కరోనా దాటిన తర్వాత బ్రీతింగ్ సంబంధించి ఇబ్బంది అవుతుంటే కరోనా సంబంధించిన ఇబ్బంది ఏమని చెప్పి ఫీల్ అయ్యే పరిస్థితి వచ్చిందనమాట. లక్కీగా మా కోడలు డాక్టర్ కాబట్టి తను సంప్రదించినప్పుడు అర్థమైంది ఏంటంటే, ఒక మదీనాగూడలో, హైదరాబాద్ మదీనాగూడలో ఒక చోట తీసుకెళ్తే ఈఎన్టీ చెక్ చేసి వేరే ఏ ప్రాబ్లం లేదు, దానికి సంబంధించి చిన్నప్పటి సర్జరీ జరగాల్సిందని చెప్పన్నారు అనమాట. సరే, ఆర్థిక పరిస్థితులు లేకపోతే టైము అన్నింటిని దృష్టిలో పెట్టుకుని పోస్ట్ పోన్ చేశాం. బట్ గర్వంగా చెప్తున్నానండి, ఎప్పుడు బ్లాకేడ్ లాగా అనిపించేటువంటి ఆ శ్వాస ఒక 2 months గా చాలా హ్యాపీగా, అంటే జలుబు పట్టినట్టే ఉండేదండి ఎప్పుడు. అంటే ఆ రీజను ప్లస్ మామూలునే ఉండేటువంటి రీజను, ఆ రెండింటి కవర్ అయిపోయింది ఏమో తెలియట్లేదు. ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే నేను జనరల్గా ఏమంటే జలుబు దగ్గు ఉందంటే, నాకేం జలుబు లేదు అన్నా కానీ సింపుల్ గా ఉదాహరణ, వాళ్ళ దగ్గు వచ్చినప్పుడు కఫం తెలుస్తుంటుందండి మనకి, ఆ దగ్గులో ఒక కఫం ఉంటుంది అనమాట. అలాంటిది లేకపోవటం ఒకటి. తర్వాత ఇంతకుముందు చాలా ప్రాబ్లం ఏంటంటే, అన్నం తినేటప్పుడు లాస్ట్ 3 ముద్దల దగ్గరికి వచ్చేసరికల్లా, మజ్జిగన్నం తింటున్నప్పుడు, పెరుగన్నం తింటున్నప్పుడు, ఇంకా లాస్ట్కి వచ్చేసినప్పుడు ఒక కాఫ్ లాగా, ఒక తెమ్మలాగా ఉండేట్టుగా అయిపోయి ఇబ్బంది అనిపించింది బాగా. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అంటే నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, ఈ కంజెషన్ ఏదైతే ఉందో క్లియర్ అయింది వండర్ఫుల్ గా. తర్వాత ఇంకోటి చెప్తానండి, ఇది చాలా ఉపయోగం అందరికీ, ఒక యూజ్ఫుల్ విషయం అనమాట. జనరల్గా ఏంటంటే ఎంత వయసు వస్తున్నా కానీ, 60 టచ్ అవుతున్నా కానీ వైట్ హెయిర్ ని కనపడకుండా చేయాలని చెప్పి ఆలోచిస్తుంటాం. హెయిర్ డే మంచిదే, మంచి కంపెనీ అనుకుంటాం, రకరకాలు వాడుతుంటాం. ఈ హెయిర్ డే వాటంలో వాడటం తెలియదండి నాకు. ఇక్కడ ఇంత బ్లాక్ స్పాట్ అండి స్టార్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎందుకు డౌట్ వచ్చి ఒకసారి మా కోడలు డాక్టర్ కాబట్టి తనతో పాటు వేరే పని మీద ఒక ఫారెన్ రిటర్న్ స్కిన్ స్పెషలిస్ట్ లేడీ డాక్టర్, ఆమె దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళు. నేను కూడా పక్కన వెళ్ళామట. మీరు కూడా చూపించుకోవచ్చు అని అడిగింది. వెళ్ళి చూపించుకున్నానండి. ఆమె వెంటనే చెప్పిందన్నమాట, అర్జెంటుగా మీరు ఏ ప్రాబ్లం లేదు మీకు,
మీకు అర్జెంట్ మీరు హెయిర్ డే ఆపేసేయండి. నేను ఒకటి చెప్తాను, 100% కెమికల్ లేనిది ఇది రికమెండ్ చేస్తాను, అదే వాడండి అవసరం అనుకుంటే. తప్ప పొరపాటును కూడా హెయిర్ డే వాడకండి. హెయిర్ డే వాడారు, ఈ స్పాట్ కాస్త మొహంతా అంతే అయిపోతుంది. ఆశ్చర్యపోయాను నేను. ఇదే విషయాన్ని మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాడు సేమ్ తప్పు చేస్తున్నాడు అనమాట. వాడి ముఖం అంత బ్రహ్మాండంగా ఉండేది ఇంతకుముందు. ఆ హెయిర్ డేతో మొత్తం ఇక్కడ ఈ సైడ్ మొత్తం కూడా నల్లగా అయిపోయిందండి. చాలా మందికి ఇది అబ్జర్వ్ చేయట్లేదు. హెయిర్ డేస్ చాలా డేంజర్ అండి. హెయిర్ డేస్ వాడేటప్పుడు కంపల్సరిగా స్కిన్ స్పెషలిస్ట్ ని ఏదైనా అన్వాంటెడ్ గా మీకు అనిపిస్తే మాత్రం నల్లగా వేరే చోట అంటే స్కిన్ పక్కన ఇంకేమన్నా స్టార్ట్ అయిందంటే మాత్రం అది స్టార్టింగే అక్కడి నుంచి స్ప్రెడ్ అయిపోద్ది అనమాట. సో అది ఒక ఎత్తు అయితే అది ఆపేశాను. బట్ ఆ మచ్చ మాత్రం చాలా ఎక్కువ ఉండేదండి. మనది వాడుతున్న 2 months లో చాలా లైట్ అయిపోయింది సార్. అంటే ఉంటుంది కొంచెం ఫోటోలో కనపడుతుంది కానీ చాలా లైట్ అయిపోయింది. ఇంతకుముందు ఈ కలర్ బ్లాక్ లాగా ఉండేది అనమాట. తర్వాత నాకు ఆ స్కిన్ సంబంధించి చాలా ఇట్లా స్పాట్స్ ఉంటాయండి. ఇట్లా మీకు అబ్జర్వ్ చేసి ఇక్కడ ఎక్కువ ఉండే అనమాట. ఏమి ఇబ్బంది ఏం కాదు, అదేం దొరదగానే ఉండదు. హార్ట్ బబుల్స్ లాగా ఏంటో ఉండే అనమాట. అటు ఏముండదు, మామూలుగా అట్లా ఉంటాయి అనమాట. ఏమంటారు కదా ముదురు కలర్లు ఉండేవి, అవన్నీ చాలా తగ్గుతున్నాయి అనమాట. ఇలా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వెంటనే డెసిషన్ తీసుకుందంటే ఫస్ట్ నెల మాత్రం మా మదర్కి ఇవ్వలేదు. కానీ మా మదర్ 1947 పుట్టింది. అంటే ఇప్పుడు సొంతంగా 80 ఏళ్ళు అయింది కదా, 80 ఏళ్ల వయసు. సో ఆమెకి చాలా అవసరం అని చెప్పేసి 2 టాబ్లెట్లు ఫస్ట్ వారం ఒకటి వేపిస్తే తర్వాత నుంచి 2 వాడుతున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను అండి, ఒక చిన్న స్టోరీ లాంటిది అనమాట. స్టోరీ అంటే రియాలిటీ. మొన్న జనవరి 13 మా స్కూలు 60 సంవత్సరాల రివ్యూనింగ్ జరిగింది. వెళ్ళాం, అక్కడికి ఒక పంతులు గారు రాలేకపోయారు. రాకపోవటం కారణం ఏంటని చెప్పి చాలా ఇష్టమైన పంతులు అనమాట నాకు. విశ్వం మాస్టారు, వర్మ మాస్టారు. విశ్వం గారు వచ్చారుగా, వర్మ గారు రాలేదు. ఏంటని ఎంక్వైరీ చేస్తే ఆయనకట లంగ్స్ సంబంధించిన ప్రాబ్లం వచ్చింది, మాట పడిపోయింది, ట్రీట్మెంట్ జరుగుతుంది. మనిషి ఇంత ముందు 60-70 కిలోలు ఉండే మనిషి కాస్త 30-40 కిలోలకు వచ్చేసాడు, ఫుడ్ అంటలేదు, లోపల మొత్తం ట్యూబులు పెట్టారని చెప్తే చాలా బాధ వేసింది అనమాట. అప్పుడు వెళ్ళలేకపోయాం. అనుకోకుండా 10 days తర్వాత 23వ తారీఖు నాడు విజయవాడ వెళ్ళే పనుండి ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ మొత్తం ప్లాన్ చేసుకుని 10 మంది వెళ్ళి కలిసేవాడిని. ఆ సిచ్యువేషన్ ఏంటంటే మాట పోయింది కాస్త మరి కొంచెం రికవర్ అయ్యి జస్ట్ మాట వస్తుందండి. మాట్లాడాడు మాతో, కొంచెం ఫ్లూయిడ్స్ తీసుకుంటున్నాడు, జ్యూస్ లాంటి ఆ ముక్కులో అవన్నీ పెట్టే ఉన్నాయి. కానీ మజిల్ డెవలప్ అవుతుంది, 2 months లో బాగుపడతారు అని చెప్పారు డాక్టర్లు. వాళ్ళ అన్నయ్య గారి ఇంటి దగ్గర ఉంటున్నారు, వాళ్ళకి పిల్లలు లేరు, భార్య ఒక 5 years బ్యాక్ చనిపోయింది అనమాట. మనిషి అంత బాగుండేవాడు అంటే చాలా బ్రహ్మాండంగా ఉండేవాడు. ఒక్క దెబ్బకు ఒక లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చేసి 1 నెల రోజుల్లోనే మనిషి ఇలా అయిపోయాడు సన్నగా. వెయిట్ చూస్తే నాకు తెలిసి ఒక 40 kilos కూడా ఉండడం. ఓకే సార్, దండాలు పెట్టాం, కాళ్ళకి నమస్కారం చేసుకున్నాం, చాలా ఇష్టంగా మాట్లాడాడు. ఒక అరగంట ఉన్నాం. అక్కడి నుంచి ఉగాది రోజు మన ఇంట్లో కలుద్దాం సార్, వాళ్ళు అన్నయ్య గారి ఇంట్లో ఉంటున్నాడు కదా, తమ్ముడు గారి కొడుకు ఇంట్లో ఉంటున్నాడు కదా, అక్కడికి వచ్చి ఉగాది రోజు మీ ఇంటికి వస్తాం సార్ అని చెప్పేసి వచ్చేసాం. నిన్న న్యూస్ 30th నాడు ఈ పాస్డ్ అవే. నాకు అనిపించింది అనమాట, ఒక్కవేళ నాకు గనక ఆయన ఇల్నెస్ గనక ముందే తెలిసి ఉంటే, నేను ఎన్నమెన్న ఇవ్వగలిగితే ఏమో స్ట్రెంత్ వచ్చేదేమో, రివర్స్ అయ్యేదేమో, చాలా బాగుండేదేమో. అంటే ఆయన కళలో ఆశ అనమాట, బతుకుతామని ఆశ ఉంది ఆయనకి. మాట్లాడుతున్నారు మంచిగా, చిన్నగా మాట్లాడటం మొదలు పెట్టారు, కలుద్దాం అని చెప్పి నవ్వుతున్నారు, కళలో నీళ్ళు వస్తున్నాయి అనమాట. అంటే ఒక సాగు బతుకుల మధ్య ఉన్న వ్యక్తికి ఆ విలువ తెలుస్తుందండి. మనం చెప్తుంటాం కదా, ఫ్లైట్ టైం గురించి మాట్లాడాలంటే 5 minutes లో లోపలికి ఎలో చేయకుండా ఒక అమెరికా ఫ్లైట్, లండన్ ఫ్లైట్ మిస్ అయినోటికి టైం వాల్యూ తెలుస్తుందండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ విషయాలు. ఎందుకంటే ఇక్కడ నేను బాగా నేను ఎప్పుడు చిన్న 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 ఉదాహరణలు చెబుతానండి. ఒక సైకిల్ చక్రానికి గ్రీజ్ వేయాలండి. గ్రీజ్ అయిపోతే కిరికిరిని చప్పుడు వస్తుంది. గ్రీజ్ వేస్తాం, ఆయిల్ వేస్తాం, మన చేతులు ఉంది కాబట్టి చేస్తాం, ఏ మెకానిక్ దగ్గర పోక్కర్లేదు. కానీ మరి దీనికండి ఈ బాడీ ఏంటి, లోపల ఎన్ని చక్రాలు ఉన్నాయి, వాటన్ని గ్రీజ్ ఎవరు వేయాలి? భగవంతుడు సృష్టిలో మీరు ఏదని చెప్పండి, ఆటోమేటిక్ మన ఫుడ్ లోనే ఆ గ్రీజ్ ఉందండి. మనం పల్లీలు తిన్నామా, ఏ అవయవానికి ఏ వెళ్ళాలో వెళ్ళిపోతున్నాయి. మనం కూరగాయలు తిన్నామా, ఏ అవయవానికి వెళ్ళిపోతున్నాయి. మనం చికెన్ తిన్నామా, ఏ అవయవానికి వెళ్ళిపోతున్నాయి. టాక్సిన్స్ వస్తున్నాయా, లేకపోతే ఇంకోటి అవి పక్కన పెడదాం. అంటే మనిషి జీవన విధానంలోనే అవన్నీ ఉన్నాయి. మరి మనం చెప్పేది అదే కదండి. ది బెస్ట్ నీ పిల్లోడు, ఇప్పుడు పిల్లోడికి యాప్రికాయ పెట్టేవాళ్ళు గ్రేటా, అరటికాయ పెట్టేవాళ్ళు గ్రేటా, లేకపోతే ఇంకా మంచి బ్రహ్మాండంగా పిస్తా పప్పు, లేకపోతే ఇంకేదో మంచి మంచి న్యూట్రిషన్ ఫుడ్ పెట్టేవాళ్ళకి గ్రేటా అంటే పరిస్థితులను బట్టి, వాళ్ళ డబ్బులు అవకాశం బట్టి పెట్టగలిగితే ఎందుకు పెడుతున్నాం? కారణం ఏంటి? అరటికాయ తింటే కడుపు నిండిపోతుంది అనుకోవట్లేగా.
లేదు యాపిల్లో ఉండేటువంటి రకరకాలటువంటి ఏవో ప్రోటీన్స్, న్యూట్రియన్స్, పేర్లు ఏమైనా కావచ్చండి, కార్బోహైడ్రేట్స్, ఇవన్నీ చాలా అవసరం అన్నమాట. అంటే ఈరోజు పిల్లోడికి చికెన్ అలవాటు లేనటువంటి ఫ్యామిలీస్ కూడా చికెన్ అలవాటు చేస్తున్నాయండి. బికాస్ ఆ పిల్లోడు మంచి మధ్యలో గుర్తుండాలి, రకరకాల కారణం అన్నమాట. మరి మన ఫుడ్ సప్లిమెంట్ మేబీ హెల్దీగా ఉన్నప్పుడు, ఇందాక మన ఎవరు షేర్ చేశారు, ఈశ్వర్ గారు అనుకుంటా, హెల్దీగా ఉన్నప్పుడు పట్టించుకోరండి, కేర్లెస్ అనమాట, కేర్ నాట్. అసలు ఆరోగ్యం గురించి చెప్తుంటే కూడా ఇంటానికి కూడా రెడీగా ఉంటారు అనమాట, ఎందుకంటే మంచిగా ఉన్నాడు కదా. కానీ మూలపడ్డప్పుడు తెలుస్తుందండి. కానీ మనదేంటంటే, మన ప్రోడక్ట్ ఏంటంటే అసలు మూల పడకుండా చేసే అవకాశం ఉందేమో, ఎందుకు తీసుకోకూడదు అలా మనం? అసలు మూలపడితే సంగతి వదిలేయండి, అసలు పేషెంట్లు ఎత్తకంటే సంగతి పక్కన పెట్టేద్దాం. ఈరోజు ఎంతమంది నన్ను టచ్ చేస్తున్నారంటే, క్యాన్సర్, ప్యాంక్రియాస్ ఉందట, ప్యాంక్రియాస్ క్యాన్సర్ అట, మీ సార్ని అడిగి నాకు చెప్పవా, అరికాల మంటలు, మోకాళ్ళ నొప్పులు, తెల్ల బొల్లు ఉంది, యుఎస్ లో ఉన్నారు వాళ్ళు, తెల్ల బొల్లు అండి, వైట్ మచ్చ వచ్చేసినాయట, ఎక్కడో బాడీకి ఉంటే పర్లేదు, మొఖానికి కూడా స్టార్ట్ అవుతున్నాయట, తెల్ల బొల్లికి సంబంధించి ఎంగేజ్ లేడీస్, పిల్లలు మళ్ళీ రేపు పెళ్లి కావాలి, మీ సార్ని అడిగి కనుక్కోవా. తర్వాత సోరియాసిస్ గురించి, పైల్స్ గురించి, చెవు కింద ఒక ఆయనకి చెవు కింద ఒక నరం వెళ్తుందండి, ఆ నరానికి కనుక ఆపరేషన్ చేస్తే పెరాలసిస్ వస్తుంది మూతికి, కంపల్సరీ అనమాట. కానీ ఆ పెరాలసిస్ 2-3 నెలల్లో రికవర్ అయిపోతుంది, అక్కడ స్టిఫ్నెస్ వచ్చేసింది. బట్ ఒక అతనికి 2 years దాటిపోయింది, స్టిఫ్నెస్ రాలేదు. నేను ప్రోడక్ట్ ఇచ్చాను, వాడుతూ వారం రోజులు అని చెప్పారండి, ఏంటో తేడా కనపడుతుంది, కొంచెం స్టిఫ్నెస్ ఉంది అనిపిస్తుంది అన్నాడు. తింటున్నప్పుడు ఆయనకి ఇంతకుముందు ఇట్టు అనుకోవాల్సి వచ్చేదట, ఫుడ్ ఇక్కడ ఆగిపోయినప్పుడు ఇట్టు అనుకోవాల్సి వచ్చేది, పక్కన తింటున్నప్పుడు మనం ఒక సరి చేసుకోవాలనే వాళ్ళం మనం, పక్కన ఉన్న వాళ్ళం. అలాంటిది ఆయన ఆటోమేటిక్ గా కొంచెం స్టిఫ్నెస్ వచ్చింది అని వారం రోజులు చెప్పాడు. ఇంతకంటే ఏం కావాలండి? అంటే నేనది ఆరోగ్యం పాడైన తర్వాత ప్రోడక్ట్ గురించి ఉరుకులు పెట్టే కంటే కూడా, అసలు ఆరోగ్యం పాడు కాకుండా, నా ఇంట్లో నా మదర్కి 80 సంవత్సరాల ఆమెకి ఒక 6 నెలల సంవత్సరం ఏమవుద్దండి, 12 నెలలు ఇంటూ 5,000 రూపాయలు, 60,000 మా అమ్మ కోసం పెట్టలేదు నేను, పెట్టానుకోండి, ఆమె లైఫ్కి ఉపయోగపడింది అనుకోండి. పోనీ నాకు తెలియదు దాని గురించి, ఏ మ్యాటర్ తెలియదు, వండర్ఫుల్ ప్రోడక్ట్ కదా. ఇక్కడ నేను ఒకటి చెప్తానండి, మనకు నిజాయితీ ఉన్న, నిష్పక్షపాతంగా ఉండేటువంటి, నిప్పు లాంటి స్వచ్ఛత ఉన్నటువంటి ఒక ఎండి చేతిలో ఉన్నాం మనం, ఒక కంపెనీ చేతిలో ఉన్నాం మనం, 99% ప్యూరిటీ ఉన్న ప్రోడక్ట్ ఇస్తున్నాం మనం. ఆ క్వాలిటీ విషయంలో రాజీ లేదని చెప్తున్నారు, నమ్ముదాం. నమ్మితే ఏం నష్టం ఉందండి? ఇంకా చాలా విషయాలు కొన్ని మర్చిపోతానని చెప్పి కొన్ని పాయింట్ వైజ్ రాసుకున్నానండి. ఇకపోతే ఒక మాట చెప్తానండి, దయచేసి ఎవరు కూడా వైల్డ్ కామెంట్స్ చేయొద్దండి. వైల్డ్ కామెంట్స్ నష్టం మనకి. ఈ సొసైటీలో ఏ వయసులో ఉన్నా సరే మనకి దేవుళ్ళు ఎవరంటే డాక్టర్లే. ప్రాణం భగవంతుడు ఇచ్చాడా, సృష్టించిందా, అయిన పక్కన పెడతామండి. రకరకాల మతాలు, రకరకాల విశ్వాసాలు, ప్రాణం గురించి కూడా చాలా చాలా థీరీస్ ఉన్నాయి. బట్ భూమి మీద పడ్డ శిశువు అసలు డెలివరీ దగ్గర నుంచి చచ్చిపోయే వరకు, చచ్చిపోయామని చెప్పి మనకు చెబితే కుదరదండి, డాక్టర్ సర్టిఫికేట్ ఉండాల్సిందే. సో అలాంటి డాక్టర్ కమ్యూనిటీ గురించి పొరపాటును కూడా వైల్డ్ కామెంట్స్ ఎవరు కూడా వాడద్దండి. పొరపాటు ఏ పదమైనా సరే, డాక్టర్స్ వాళ్ళు నిజంగా ఇళ్ళలో ఉన్నటువంటి దేవుళ్ళే, కానీ వాళ్ళలో చీటింగ్ చేసే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే డబ్బుల కోసం ఉండేవాళ్ళు ఉండొచ్చు, ఎక్కడ 10% ఉండొచ్చు, 2% ఉండొచ్చు, 1% ఉండొచ్చు, అది పక్కన పెడదాం. అంటే డాక్టర్ల సపోర్ట్ మనకు చాలా అవసరం. ఎందుకంటే ఇందాకే చెప్పారు టెస్టిమోనీలో, ఒక బాగలేని వ్యక్తికి ప్రోడక్ట్ ఇవ్వాలంటే డాక్టర్ పర్మిషన్ అడుగుతారు వాళ్ళు, డాక్టర్ తిడతారేమో అని భయపడతారు. మరి ఎందుకంటే ఆయన కంట్రోల్లో ఉన్నారు కదా. సో అలాంటి డాక్టర్లను మనం పరిగణలో తీసుకోవాలి. పొరపాటును కూడా మనం ఆ వైల్డ్ కామెంట్స్ పొరపాటు చేయొద్దని నా కోరిక అనమాట. సో ఇంకొక మాట చెప్తానండి. ఈ రోజు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ఎండి గారికి, సుబ్రహ్మణ్యం సార్కి థ్యాంక్స్ చెప్తూ, మా కోడలు డాక్టర్ అవటం వల్ల నాకు చాలా అడ్వాంటేజ్ అవుతుందండి. ప్రతిదీ క్రాస్ చెక్ చేసుకోగలుగుతున్నా, ఆ మాటలో నేను కొన్ని తెలుసుకోగలుగుతున్నమాట. ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ రోజున మనందరూ తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. మీ దగ్గర 10 కోట్లు ఉన్నా సరే లివర్ ఆపరేషన్ కావాలంటే యూ హ్యావ్ టు గో త్రూ సమ్ గవర్నమెంట్ ప్రొసీజర్. లివర్ ఇష్టం వచ్చినట్టు దొరకదండి మార్కెట్లో, ఒక కొనుక్కున్నట్టు కాదనమాట. ఈవెన్ సొంత వాళ్ళు ఇవ్వాలని చెప్పి అనుకున్నా సరే ఇవ్వాలంటే కూడా చాలా నిబంధనలు ఉన్నాయండి. అంటే ఒక ఆర్డర్ ఉందనమాట, ఎవరు సీరియస్ ఉంది ఆ పరిస్థితిలో ఉందనమాట. సో అలాంటిది ఈ రోజున అంటే లక్షల రూపాయలు పెట్టుకుని, కోట్ల రూపాయలు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నా సరే ఆపరేషన్ జరగడం కష్టంగా ఉంది. అలాంటి లివర్ని కాపాడుకోవాలి, గుండెని కాపాడుకోవాలి, ఊపిరితిత్తులను కాపాడుకోవాలి, కిడ్నీని కాపాడుకోవాలి, మన దేహం మొత్తం, మన బయట ఉన్నటువంటి, నాకు స్కిన్కి వచ్చింది కాబట్టి నేను రాసుకోగలుగుతున్నా, లోపల ఏం జరుగుతుందో నాకేం తెలుసు. కొన్ని కోట్ల నరాలు, కొన్ని కోట్ల సిరలనండి, దమలనండి, ఏమని పెట్టుకునే పేర్లు, వీటన్నిటికీ కేర్ తీసుకోవాలంటే ఒకే ఒక ఆయుధం NAD+ అండి. ఒక రక్షణ వ్యవస్థ ఇచ్చారు మనకి.
రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ గా మరి ఎలా వర్ణించాలండి ఇంత మంచి అవకాశాన్ని? ఒక ఆదివారం రోజు ఒక సరదా పాట గుర్తు చేస్తానండి. 1980s లో పాట వచ్చిందండి. సీనియర్ ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారి చరిత్ర తిరగరాసిన సినిమా డ్రైవర్ రాముడు. దాంట్లో సినిమా పాట ఉంటుందండి. అంటే ఒక చెల్లి, కళ్ళు లేని చెల్లి అన్నని అడుగుతుంది అనమాట, ఎలా ఉన్నాడు పెళ్లి చూపులు చూసొచ్చాడు, పెళ్లి కొడుకుని చూసొచ్చాడు అన్న, ఎలా ఉన్నాడంటే, కళ్ళు లేవని నీకు కలతింకవలదమ్మ, తన కళ్ళతో జగతి చూపించగల. రాబోయే బావగారి గురించి, తన రాబోయే భర్త గురించి అంత వర్ణిస్తుందండి, అంత వర్ణిస్తాడు ఆయన ఆ పాటలో కవి. అందుకే అంటున్నమాట, ఈరోజు వర్ణించడానికి మాటలు ఇవ్వండి. నా భూతో నా భవిష్యత్, ఇక ముందు ఇలాంటి ప్రోడక్ట్ వస్తుందని నమ్మకం కూడా నాకు లేదండి. అలాంటి వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇచ్చినటువంటి సుబ్రహ్మణ్యం సార్కి థ్యాంక్స్. మళ్ళీ ఒక్కసారి చెప్తానంటే, నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి నా టీం మిత్రులు, నా లైఫ్ లైన్స్, సున్న శ్రీనివాసరావు గారు చాలా మంది ఉన్నారండి. ప్లస్ అదేవిధంగా నాకు కొలిగ్, నా స్పాన్సర్ గణేష్ గారికి, ముఖ్యంగా బాజీ సార్కి, ముఖ్యంగా హరికృష్ణ గారికి వెన్నంటి ఉంటూ మీకు ఏం కావాలి సపోర్ట్ ఫోన్ చేయండి, మేము ఉన్నామని చెప్పి అంటున్నటువంటి అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ముఖ్యంగా ఎండి గారికి థ్యాంక్స్ చెప్తూ, బై సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇట్స్ వండర్ఫుల్ అండ్ వెరీ హ్యాపీ. చాలా 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 విషయాలు గుర్తు చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ జనార్దన్ రావు సార్, నెల్లూరు. ప్లీజ్ సార్, గో హెడ్. అందరికీ గుడ్ మార్నింగ్. నాకు టెస్టిమోనియల్ కాబట్టి ఈరోజు చెప్పాలని ఆతృతతోటి వచ్చాను. నాకు అవకాశం ఇచ్చినందుకు ఎన్ఏడి ప్లస్ కంపెనీ వారికి కృతజ్ఞతలు. మొదటగా నేను గత ఒక 20 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఈ కంపెనీలన్నింటినీ కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. ఎవరు వచ్చిన ప్రోడక్ట్ నా గురించి నెట్వర్క్ చేస్తాను నేను ఎక్కువగాను. మామూలుగా బేసిక్ గా గవర్నమెంట్ ఎంప్లాయీని నేను సార్. ఇప్పుడు ప్రజెంట్ ఉండేది నాయుడుపేట సార్ నేను. సో మిత్రులందరికీ తెలియజేసేది ఏంటంటే, చాలా మంది అన్ని వాళ్ళ సంబంధించిన విషయాలన్నీ కూడా షేర్ చేశారు. ముఖ్యంగా ఇప్పుడు దాకా కూడాను ప్రోడక్ట్ రిజల్ట్స్ ఓరియంటెడ్ లేకుండానే మార్కెట్ లోకి వెళ్ళి బిజినెస్ చేసేది ఒక వింగుగా ఉంటది. అందులో నేను కూడా ఒకడిని దాంట్లో చెప్పాలంటేను. అంటే దాన్ని మన నాలెడ్జ్ని బట్టి, మనకున్న సర్కిల్ని బట్టి మనము బిజినెస్ రన్ చేస్తుంటాము. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయన్నింటిని కూడా చాలా స్టడీ చేసి నేను మన మిత్రుడు విజయవాడ మా అప్లైనర్కి రాజు గారికి కూడాను కృతజ్ఞతలు చెప్పాలి. నన్ను ఎంతో మోటివేట్ చేసి, సార్ ఇది ఒక్కటి వాడండి సార్, మీరు దయచేసి మీరు బిజినెస్ చేయొద్దు, వాడండి, నీకుమంటూ రిజల్ట్స్ వస్తేనే మీరు ఈ ప్రోడక్ట్ ని మూవ్ చేద్దరు, బిజినెస్ చేద్దరు అని అంటే, ఆయన మీద ఉన్న బిలీవ్ తోటి, ఆయన చెప్పిన మాటలతోటి నేను కూడా మన ఎన్ఏడి ప్లస్ అది తీసుకోవటం జరిగింది. యాక్చువల్ గాను నేను సొంతంగా వాడుకొని, నాకు బ్యాక్ పెయిన్ ఉండేది సార్. మామూలుగా బండి మీద వెళ్తున్నా, జర్నీ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా అవి అప్ అండ్ డౌన్ వచ్చినప్పుడు కొంచెము చాలా పెయిన్ గా ఉండేది. కానీ నేను కరెక్ట్ గా 1 month అయింది ప్రోడక్ట్ వాడి, 100% పెయిన్ లేకుండా పోయింది సార్. ఒకటి ఫస్ట్ గమనించాను నేను, నాకంటూ ఎన్ని ప్రోడక్ట్స్ కంపెనీలు ఎన్ని ఉన్నాయో, మీరు ఏ కంపెనీ గురించి మాట్లాడినా నేను చెప్పగలుగుతాను. అవన్నీ కూడా వాడాను, నాకు రిజల్ట్స్ రాలేదు సార్. మొట్టమొదటిగా మన ఎన్ఏడి ప్లస్ యాజమాన్యానికి కృతజ్ఞతలు చెప్పాలి. ఇంత చిన్న స్మాల్ ఇన్వెస్ట్మెంట్, స్మాల్ ప్రోడక్ట్, లక్షలు పెట్టి ప్రోడక్ట్ తీసుకున్న సందర్భం కూడా ఉంది, వాడుతున్నాము. అవన్నీ ఇప్పుడు చెప్పే సందర్భం కూడా కాదు. మరి నాకైతే చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్ లాగా, అంటే ప్రోడక్ట్ కాస్ట్ అనిపించింది. ఇది ఎంత పెట్టినా ఇబ్బంది లేదనేది కూడా యాజమాన్యానికి తెలియజేస్తున్నాను. అంత సింపుల్ ఇన్వెస్ట్మెంట్, అంటే మనం తీసుకున్న ప్రోడక్ట్ వాల్యూ వచ్చేసి చాలా సింపుల్ అనుకుంటున్నా, తక్కువ ఈ రోజుల్లో. దానికి బ్యాక్ పెయిన్ పోవటం అనేది చాలా, నాకైతే మిరాకిల్ చెప్పాలంటే. సో అది ఒకటి. తర్వాత వచ్చేసి నాకు కాళ్ళు మంటలుగా ఉంటాయి సార్. మామూలుగా జనరల్ గా నాకు ఇప్పుడు 52 ఏజ్. అందరికీ తెలిసిందే. కొంచెం కొబ్బరి నూనె పూసుకొని ఈవినింగ్ టైంలో మనము మసాజ్ చేయించుకొని, కొంచెం మద్దం చేయించుకుంటేనే పొనుకోవటానికి ఈజీగా ఉంటది. ఇది అందరు మిత్రులకి తెలిసిందే.
అలాగనే నేను వారంలో 2 సార్లన్నా చేపించుకుంటే గాని ప్రశాంతంగా నిద్రపోయేవాడిని కాదు. అసలు ఆ మోకాళ్ళ నొప్పులు వాళ్ళొచ్చి కొబ్బరి నూనె పూస్తుంటే నాకు అవసరం లేదులే అనిపించే పరిస్థితి. వాళ్ళని దాన్ని ముందు ఫస్ట్ అది రిమూవ్ చేపిచ్చేసా. అంటే ఆమెకి వర్క్ లేకుండా పోయింది నాకు, నా వల్ల. దీనివల్ల ఈ NAD+ వాడినందువల్ల. సో అది తర్వాత కరెక్ట్‌గా 1 మంత్ అయింది సార్. ఈ రోజుకి నేను ప్రోడక్ట్ వాడి నాకు 2 కేజీలు వెయిట్ కూడా తగ్గాను. నేను 95 ఉన్నాను. ఇప్పుడు 93 కేజీలు ఉన్నాను సార్. కరెక్ట్ గాను ఈ 3 రిజల్ట్స్ నాకు వచ్చింది. దీన్ని షేర్ చేసుకుందామని 100% దీంట్లో ఇంకా యాంటీ ఏజింగ్ కూడా ఉందని తెలిసారు కాబట్టి లాంగ్ రన్ గా దీన్ని ఒక ప్రోడక్ట్ ని మనము ఒక ఏదో జబ్బు తగ్గుద్దనే దాని మీద ప్రమోట్ చేయటము ఇలాగా చూస్తున్నాం సార్. అది కాదు సార్, ప్రతిదీ ఎవరో ఒకరికి ఏదో దాని ఆస్పెక్ట్లు పనిచేస్తుంది. నాకైతే వెయిట్ లాస్ అయినాను, ప్లస్ మన కాళ్ళ నొప్పులు తగ్గింది. బ్యాక్ పెయిన్ అయితే అది చెప్పన అలివి కాదు సార్, అంత నొప్పిగా ఉండేది. మరి అది కూడా పోయింది. నన్ను కన్విన్స్ చేసి నేను ఇంక వద్దులేను సార్, చేయలేను, ఇవన్నీ మామూలేను, ఇట్లాంటి అన్ని వస్తుంటాయి పోతుంటాయి, నేను గతంలో 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఏ కంపెనీ నిలబడింది అనే దాని మీద కూడా నేను బాగా సెర్చ్ చేశాను సార్. సరే ఎనీయో కంపెనీ నిలబడేది కాదు, ముందు ప్రోడక్ట్ వాడి మంచి రిజల్ట్స్ వచ్చిందంటే మనమన్నా వాడుకుందాం, మన కుటుంబాన్ని, మనం సార్ వాళ్ళు అన్నట్టు మన బంధువుల్ని, మన అక్కా చెల్లెలు వాళ్ళకు కూడాను ఎవరికి హెల్త్ ఇష్యూ లేకుండా ఈ రోజుల్లో లేదు కాబట్టి వాడుకొని ముందు అని నేను ప్రథమంగా వాడను. బిజినెస్ రన్ మామూలుగా జాయిన్ అవ్వగానే దాన్ని అంతు తేల్చేవాడిని, అట్లాంటిది నాకున్న కమిట్మెంట్. కానీ దీన్ని ఫస్ట్ టైము నేను వాడుకొని చేసి కన్సిస్టెంట్ గా పోవటానికి గల ఒక పునాది ఉంటది కాబట్టి నేను వాడుకొని ఏమవుతుంది నెల తర్వాతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే ఉద్దేశంతో నేను వాడుకున్నాను సార్. నేను రిజల్ట్స్ పొందాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది మన కంపెనీకి వాళ్ళు తెలియజేస్తామని నాకు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను సార్. నాకున్న పరిస్థితులకి కొంచెం ఆఫీస్ బిజీలో తీరలేదు. సండే అయినా ఈ రోజు కూడా మాకు సర్వేలు అన్నీ ఉన్నాయి సార్. ప్రజెంట్ వెళ్ళాలి, ఇది జూమ్ చూసుకున్న తర్వాత వెళ్దామని ఆగాను సార్. ఇది నేను తెలుసుకున్నది. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన NAD+ యాజమాన్యానికి, మా తల్లిదండ్రులకి, నా గురువులు గారికి, అందరికి కూడాను కృతజ్ఞతలు. మరొకసారి నాకు కన్విన్స్ చేసి ఈ ప్రోడక్ట్ ని పర్చేజ్ చేసిన మన MN రాజు అప్లైనర్ గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత బిజీలో కూడా మీకు వర్క్ ఉన్నప్పటికీ యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఒక రెస్పాన్సిబుల్ జాబ్లో ఉండి కూడా మీరు టైం స్పెండ్ చేశారు. బికాస్ యూ ఫీల్ దట్ ఎనర్జీ విత్ ద ప్రోడక్ట్ and you feel more confident what is getting the result on actually your own experience. So really thanks for your sharing such amazing information to all of us. Thank you so much sir. Thank you. ఇంకా మంచి హెల్త్ రిజల్ట్స్ మీరు తీసుకోవాలి, అలాగే మీ కుటుంబానికి కూడా మంచి ఆరోగ్యాన్ని మీరు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. And thank you so much for joining today. And it's another person waiting for now, Mr. P. Madhavi. Please go ahead. P. Madhavi, is it male or female? Unmute. Okay, then Gadi Sreenu garu. సార్ నేను ఒక చిన్న విషయం చెప్దామని సార్. ఏం లేదు, యూట్యూబ్ లో మీరు పెడుతున్నారు కదా, లైక్ షేర్ కొట్టట్లేదు, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, 2-3 ఉంటున్నారు. కొంచెం అందరికి చెప్పండి, ఎందుకంటే మనం కనీసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకపోతే అది పెద్దగా ఎవరికి ఆనదు అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సచ్ ఎ వాల్యుబుల్ పాయింట్ ఇది రియల్గా. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ ఇన్ ద వన్ ఫీల్డ్ అంటే వీ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ ద రైట్ వే, బికాస్ వీ బిల్డ్ అవర్ బ్రాండ్ ఫస్ట్. సో వితౌట్ బ్రాండింగ్ వీఆర్ నథింగ్. సో కాబట్టి ఏంటంటే మంచి విషయం ఇది. అందరూ కూడా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రిజల్ట్ ఓరియంటెడ్ ఇన్ఫర్మేషన్ని కొంతమందికి షేర్ చేయండి, ఎవరో ఒకరికి అది ఇన్స్పైర్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. సచ్ గ్రేట్ వర్డ్ సార్. రియల్లీ వ్యాలిడ్ పాయింట్ మీరు చెప్పారు. తప్పకుండా దాన్ని ఫాలో అవుతారు అందరూ కూడా. అండ్ నౌ ఇట్స్ గాడి సీను గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. అలాగే మన జూమ్లో ఉన్న అందరి లేటెస్ట్ కూడా గుడ్ మార్నింగ్ సార్. నాకు మా అప్లైన్ వచ్చి త్రిమూర్తులు గారండి, ఆచంట.
మన కంపెనీ ప్రోడక్ట్లో నా ద్వారా రిజల్ట్స్ వచ్చినాయి అయితే నాకైతే పర్సనల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది సార్, హెవీ గ్యాస్ట్రిక్. నేను 2-3 సార్లు కూడా ఈసీజీలు తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి అండి, ఈ గ్యాస్ని భరించలేక. నాకేంటంటే మన ప్రోడక్ట్ వాడిన తర్వాత విత్ ఇన్ 15 daysలో గ్యాస్ అనేది మన కంట్రోల్కి వచ్చింది సార్. చాలా అల్టిమేట్ ప్రోడక్ట్ సార్. అలాగే మా మిస్సెస్ గారికి లంగ్స్ కంప్లైంట్ ఉందండి, లంగ్స్ కంప్లైంట్, అది కూడా కంట్రోల్ అయింది సార్. అలాగే నేను ఒక పర్సన్కి సోరిసిస్ కంప్లైంట్ ఉండి ఇచ్చానండి, అదే పర్సన్కి బ్యాక్ బోన్ కంప్లైంట్ ఉందండి, బ్యాక్ బోన్ తగ్గింది, స్కిన్ కంప్లైంట్ తగ్గింది, ప్లస్ ఆయనకి బీపీ 40 mg ప్రోడక్ట్ వాడుతున్నారండి, మెడిసిన్, ఇంగ్లీష్ మెడిసిన్, అది 20 mg పెట్టారు సార్ ఇప్పుడు డాక్టర్ గారు. అలాగే నేను పైల్స్ కంప్లైంట్కి ఇచ్చాను సార్, అది కూడా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చిందండి. మన ప్రోడక్ట్ అయితే ఒక పూర్వకాల సంజీవిని అంటున్నారు సార్, సంజీవిని లాంటి ప్రోడక్ట్ మీరు తీసుకొచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. నెక్స్ట్ ఏంటంటే మన మార్కెటింగ్ ప్లాన్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. అందరూ హ్యాపీగా దీంట్లో ప్రోడక్ట్ వాడుకుంటూ అదనంగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చండి. మన ఇవాళ జూమ్ అయితే చాలా చాలా మంచి మంచి పర్సన్స్ చాలా బాగా మాట్లాడారు సార్, చాలా థ్యాంక్స్ సార్. నా ద్వారా అయితే ఇంచుమించు ఒక 20-30 మందికి అయితే రిజల్ట్స్ ఇచ్చాను సార్. నేను మైగ్రేన్ తలపోటు కూడా రిజల్ట్స్ వచ్చింది సార్, స్కిన్ ప్రాబ్లంకి వచ్చింది సార్, బ్యాక్ పెయిన్కి వచ్చింది సార్, అదే తర్వాత డైజెషన్ సిస్టమ్కి వచ్చింది సార్, తర్వాత మోషన్ కంప్లైంట్కి వచ్చింది సార్, తర్వాత మోకాలు పొట్లకండి అది వచ్చింది. రీసెంట్గా సార్ సుబ్రహ్మణ్యం సార్ ఒక ఆవిడికి తిరుపతిలో మోకాలు ఆపరేషన్ చేయాలని చెప్పారండి. మనం ఏం చేసామంటే మా కింద టీము ఒక ఆయన నరేష్ గారు ఉన్నారు, ఆయన టీం ద్వారా ఏం చేసామంటే ఫస్ట్ మన ప్రోడక్ట్ ఒక 4 రోజులు వాడందమ్మా, ఇది కానీ రిజల్ట్స్ వస్తే అప్పుడు ఆపరేషన్కి వెళ్ళొద్దని చెప్పామండి. వాళ్ళు మన మీద గౌరవంతో మన ప్రోడక్ట్ గురించి చెప్పగా, పైగా మీరు కూడా మాట్లాడారు వాళ్ళతో, వాళ్ళు ప్రోడక్ట్ తీసుకుంటాం జరిగింది సార్. వాళ్ళు నిజంగా 4 రోజుల తర్వాత రిజల్ట్ ఉంటే కాక మన ప్రోడక్ట్ నిజంగా 100 to 100% సంజీవని ప్రోడక్ట్ సార్. తర్వాత మన గ్రూపుల్లో కూడా చిన్న చిన్న మిస్టేక్ ఉంటున్నారు సార్, వేరే నెట్వర్క్ జాబ్ దండగా నెట్వర్క్ ఏది గ్రేట్ అంటున్నారు, అవన్నీ వద్దు సార్. మన కంపెనీ గురించి జాబ్ చేసిన వాళ్ళు నా టీంలో చాలా మంది ఉన్నారు, బిజినెస్ చేస్తున్నారు. అలాగే మన టీంలో ఆర్ఎంపీ డాక్టర్లు కూడా నా టీంలో వర్క్ చేస్తున్నారు సార్. మనం దేన్ని కించపరచొద్దండి, మన ప్రోడక్ట్ గురించి హైలైట్ చేయండి. నా టీంలో సేఫ్ షాపీ వాళ్ళు ఉన్నారండి, విస్టేజ్ వాళ్ళు ఉన్నారండి, ఐఎంసీ వాళ్ళు ఉన్నారు సార్, హెర్బల్ లైఫ్ వాళ్ళు ఉన్నారండి. మనం చెప్పేది ఒకటే సార్, మన తల్లి గొప్పదని చెప్తాకి ఎదర తల్లిని విమర్శించొద్దు. చాలా మంది నెట్వర్క్ లీడర్స్ చేసే పని ఇదే, అది కొంచెం తగ్గించుకోండి. ఇందాక ఒక ఆయన మాట్లాడారు డాక్టర్ గారి గురించి అండి, మా బ్రదర్ 28 సంవత్సరాలు సార్, ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తే టూ డేస్ వైద్యం చేశారు, డాక్టర్లు చనిపోయాడు. అదే మా నాన్నగారి వయసు 72 సంవత్సరాలు సార్, ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, తీసుకెళ్ళాం హాస్పిటల్, తీసుకెళ్తే ఆయనకి 20 days బతికించారండి మా నాన్నగారిని. అందుకే ఏంటంటే ఏ వృత్తిని, ఏ నెట్వర్క్ని, ఏ జాబ్ని దేని కింద పరచొద్దు. మన ప్రోడక్ట్ అయితే ఒక అమృతం, దీని గురించి హైలైట్ చేయండి. హైలైట్ చేసి ప్రతి నెట్వర్క్ లీడర్ వస్తాను, నా దృష్టిలో విస్టేజ్, ఐఎంసీ, మోడీ గారు, హెర్బల్ లైఫ్, ఫర్ ఎవర్ లివింగ్, అన్ని కంపెనీలు నేను జాయిన్ చేస్తున్నాను. అది మన కంపెనీ ప్రోడక్ట్ గురించి హైలైట్గా చెప్పండి. మన ప్లాన్ ఇండియాలో ఇంతవరకు ఎవరు తీసుకురాలేదు సార్, మన ప్రోడక్ట్ మన ప్లాన్ ఇండియాలో ఎక్కడ లేదు. నేను 2004 నుంచి నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నాను, దమ్ముగా చెప్తాను, ఎవరైనా రమ్మని సార్, నేను క్లియర్గా చెప్పిన మన ప్లాన్ మన ప్రోడక్ట్ ఎక్కడ లేదు ప్రజెంట్. ఇది మనం ఒక సంవత్సరంలో టార్గెట్ పెట్టుకుని 10 లక్షలు సంపాదిద్దామా, 50 లక్షలు సంపాదిద్దామా, 1 కోటి రూపాయలు సంపాదిద్దామా టార్గెట్ పెట్టుకోండి. ఎవరిని కించపరచొద్దు, ఏ నెట్వర్క్ లేదు తక్కువ చేసి మాట్లాడొద్దు. అందరూ చాలా మంది నన్ను అడుగుతున్నారు, నేను ట్యాక్సెస్ పెడతాను, నువ్వు డాక్టర్ అని అడుగుతున్నారు. నేను డాక్టర్ని కాదు, ఒకటే చెప్తున్నాను సార్, మనకి ఏదన్నా ఇప్పుడు స్టంట్ వేయించుకోవాలనుకుంటే కంప్లైంట్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తాం, అదే మన ప్రోడక్ట్ వాడితే హాస్పిటల్కి వెళ్ళి పని లేదు, అది చెప్పండి. నేను షుగర్ పేషెంట్లకు ఇచ్చానండి, అద్భుతం రిజల్ట్స్. మోకాళ్ళ నొప్పులు, మా అరికాళ్ళు మంటలు తగ్గాయి సార్, నేచర్ తగ్గింది వాళ్ళకి. ఒక ఆవిడకి 20 daysలోనే ఎక్కువ టైమ్స్ యూరిన్కి వెళ్ళి కంట్రోల్ అయింది సార్. మన ప్రోడక్ట్ అనేది సుబ్రహ్మణ్యం సార్, మీకు దండం పెడుతున్నాను సార్. ఎందుకంటే ఇందాక నాగమల్లేశ్వర సార్ నా గురించి చెప్పారు, ఆయన నాకు ఒక పెద్ద కజిన్, పెద్ద బ్రదర్ లాంటి వాళ్ళు. ఆయన నన్ను అంత పొగడం వద్దండి, ఆయన నెట్వర్క్ ఆయన ఎక్స్పీరియన్స్ కాదు నా వయసు. ఒకటే చెప్తున్నాను సార్, మాకు మంచి ప్రోడక్ట్ వచ్చారు సార్, దీన్ని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్లాలనేది మీరు ప్లాన్ ఇచ్చారు మాకు, దాన్ని మేము ఫాలో అయ్యి ఏ కంపెనీని విమర్శించకుండా, ఎవరిని ఏ వృత్తిని విమర్శించకుండా దీని మార్కెట్లో ఇండియా అంతా సప్లై చేద్దాం సార్, ప్రతి వ్యక్తికి ఆరోగ్యం ఇద్దాం సార్. అది నా మాటలు ఏమన్నా తప్పులు ఉంటే కొంచెం క్షమించండి సుబ్రహ్మణ్యం సార్. నా మాట ఎలాగ ఉంటాయి, నేను ఎవరిని తక్కువగా మాట్లాడను, నా సిస్టమ్ ఇంతే సార్. ఉంటాను సార్, నమస్తే సార్.
థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా మీరు ఎక్కడా తప్పు మాట్లాడలేదు. ప్రతిదీ కూడా చాలా మంచిగా ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. ఎందుకంటే ఏ కంపెనీని మనం విమర్శించాల్సిన అవసరం లేదు, ఏ ప్రోడక్ట్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. మీరు అన్న ఆ మాట చాలా బాగుంది. అండ్ మన తల్లి మంచిదని చెప్పండి కానీ వెతుకు తల్లిని విమర్శించొద్దు. అది నిజంగా వ్యాలిడ్ పాయింట్. రియల్గా అందరూ కూడా అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు. దయచేసి వాటన్నిటిని కూడా మీరు వాటిని రిపీట్ చేయొద్దు మార్కెట్లో. బికాస్ వీ హ్యావ్ వన్ పర్సనల్ విజన్ ఉంది. ఆ విజన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం. అండ్ ప్రతి ఒక్క పర్సన్కి ఈరోజు కాల్లో మాట్లాడిన ప్రతి ఒక్కరికి రియల్లీ హార్ట్ఫుల్ థ్యాంక్స్. బికాస్ ఇలాంటి సెషన్స్ అనేటివి అండ్ మనం సెట్ బై సెట్ అనేది ముందుకు తీసుకెళ్దాం. అండ్ లాస్ట్ ఫైనల్ 2 minutes and we are going to do a small exercise with the mind, not with the body. With the mind, please close your eyes. We're going to make something better, feel better. Just close your eyes, all the people, please. జస్ట్ లిజన్. నేను ఏం చెప్తున్నానో అది మాత్రమే వినండి, అది మాత్రమే మీకు కనిపిస్తుంది. అండ్ ఫస్ట్ ఒక క్లియర్ డైరెక్షన్తో మనం వెళ్తున్నాం. మనం ఒక ప్రాపర్ మేనిఫెస్టేషన్ని చేస్తున్నాం. మనకు కావాల్సింది ఆరోగ్యం. ఆ ఆరోగ్యం మన అందరి దగ్గర ఉంది. ఆరోగ్యంతో పాటు ఒక మంచి ఫైనాన్షియల్ ఫ్రీడము ఉంది. ఇక్కడున్న ప్రతి నంబర్ కూడా ఒక అద్భుతమైనటువంటి లీడర్షిప్ గ్రోత్ని అచీవ్ చేశారు. మీ యొక్క బిజినెస్ని మీరు ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఒకటే గమనించండి, మనందరం ఆరోగ్యంతో పాటు అత్యధికంగా మనీ ఉన్నటువంటి వ్యక్తి, వెల్త్తో పాటు మనం ఎమోషనల్గా కూడా ఫ్రీ ఉన్నాం. ఎక్కడ కూడా మన జీవితంలో కష్టాలు నష్టాలు అంటూ ఏమీ లేవు. ఎప్పుడు మన లైఫ్లో మనం చాలా ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నాం. సో ఒకే ఒక పర్సన్, అది మీరే. ఈ అనంతమైనటువంటి భూమి మీద మీరు ఆకాశంలో నించొని ఈ భూమి మీద ఒక ఆశీర్వదించేటప్పుడు 2 చేతులు ఎలా పెడతారో అలా మీరు జస్ట్ ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి నంబర్ని, ప్రతి పర్సన్ని ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదిస్తున్నారు. ఎస్, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ ధనవంతులుగా ఉండాలి. కాబట్టి ఒక చిన్న డీప్ బ్రీత్ తీసుకోండి. స్లోగా తీసుకోండి ప్లీజ్, స్లోగా తీసుకోండి. అండ్ నా ఒక సెన్స్ని మీరు విజువలైజ్ చేయండి. మీరు సక్సెస్ఫుల్ లీడర్ అయ్యారు. ఒక అద్భుతమైనటువంటి స్టేజ్ మీద మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు. నడిచే సమయంలో మీ ఉండేటువంటి ఆనందం, మీరు పడుతున్నటువంటి సంతోషం, మీ మొహం మీద ఉన్నటువంటి చిరునవ్వు, ఆ చిరునవ్వు నుంచి మీ హృదయాన్ని తాకి మీ కంటిలో వస్తున్న చిన్న ఆనంద బాష్పాలు, దాంతో ఒక అద్భుతమైనటువంటి రివార్డ్ని మీరు అందుకుంటున్నారు. మీకు ఒక హెల్తీ బాడీ ఉంది, మీకు ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉంది. మీరు దీన్నంతా మీ కళ్ళతో చూస్తున్నారు, మీరు ఫీల్ అయ్యారు, మీరు దీన్ని నమ్మారు. ఇది ఆల్రెడీ జరిగిపోయింది. మీ లైఫ్లో ఆల్రెడీ ఇది జరిగిపోయింది. మనందరం అలైన్ అయి ఉన్నాం. మనందరం సక్సెస్ని న్యాచురల్గానే మనం ఆ సక్సెస్ని అచీవ్ చేస్తున్నాం. ఎన్ఐడి ప్లస్ ఇక్కడ మిలీనియర్స్ని క్రియేట్ చేస్తుంది. జస్ట్ రిపీట్ చేయండి 3 times. ఎన్ఐడి ప్లస్లో మీరు మిలీనియర్. ఇప్పుడు చెప్పండి, ఐ యామ్ ద మిలీనియర్. I am the millionaire. 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 Thank you so much. Thank you so much. Millionaire. All are millionaires. I am the millionaire. Yes, say once I am again, the millionaire, 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 millionaire. I am the 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 millionaire. Yes, I am the millionaire. Thank you guys. Thank you so much. Such a wonderful Sunday we have, and a happy weekend to everyone. Go enjoy with your family and spend your 1 week lo oka day మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. and spend your quality time with your children and మీ గ్రాండ్ చిల్డ్రన్స్తో స్పెండ్ చేయండి. అండ్ మీ బిలవ్డ్ వైఫ్తో క్లోజ్గా మాట్లాడండి. ప్రతి దాన్ని షేర్ చేయండి. ఫీల్ కాన్ఫిడెంట్ ఇవ్వండి, క్లోజ్గా ఉండండి.
అండ్ బెస్ట్ ఫ్యామిలీని బిల్డ్ చేయండి. అండ్ మీ పిల్లలకి టీచ్ చేసే విధానం కూడా డిఫరెంట్ లెవెల్లో చేయండి. అండ్ వాళ్ళందరికీ ఎన్ని కార్లు ఉన్నాయో చెప్పండి, ప్రతి కార్ని నువ్వు తోలగలవనే కాన్ఫిడెన్స్ ఇవ్వండి. అద్భుతమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తావని చెప్పండి. ఈ ప్రపంచాన్ని చూసే సత్తా నీకుందని చిన్నప్పటి నుంచే నేర్పించండి. మనకు లిమిటేషన్స్ లేవు, వీఆర్ బియాండ్ ద లిమిట్స్ ఉన్నాం, వీఆర్ ద నెంబర్ 1 అనేటువంటి థాట్ని ప్రతి పిల్లల మైండ్లో నాటండి. బికాస్ వీఆర్ ద నెంబర్ 1. ఎస్, వీఆర్ ద నెంబర్ 1. థ్యాంక్ యూ సో మచ్ guys. See you tomorrow and 7:30 PM and a cash flow opportunity ఉంది. Thank you. See you there. Bye bye to everyone. Thank you, sir. Thank you very much.